క్లియర్ గా ఉంది సార్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ క్లియర్ గా మార్నింగ్ ఉంది సార్. సార్. క్లియర్ గా ఉంది సార్. థ్యాంక్ క్లియర్ యూ గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత విజయభాస్కర్ సార్ ఈ మధ్య బాగా బిజీగా ఉన్నట్టున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయభాస్కర్ సార్. విజయభాస్కర్ గారు వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. వచ్చారు సార్. విజయభాస్కర్ గారు మీకు గొంతు వినపడి చాలా అవుతుంది సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ విజయభాస్కర్ సార్. వెల్కమ్ సార్. విజయభాస్కర్ గారు మీరు మాట్లాడండి సార్. సార్ మళ్ళీ చాలా లెఫ్ట్ అవుతుంది. అయ్యారు సార్. కొద్దిగా ట్రైనింగ్ లో బిజీగా ఉన్నట్టున్నారు. మళ్ళీ లెఫ్ట్ అయ్యారు సార్. సార్ కొద్దిగా ఈ మధ్య బాగా బిజీగా ఉండడం వలన మాట్లాడట్లేదు. మనకి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అది కొద్దిగా మనకి బాగా స్పీడ్ గా ఇస్తా ఉంటారు విజయభాస్కర్ సార్. చాలా రోజులు అవుతుంది మీరు మాట్లాడి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. లేడా ఏమన్నా షేర్ చేసుకోవాలంటే రండి సార్. వెల్కమ్. మనకి ఏదైనా కానీ షేర్ చేసుకోవాలన్నా వాళ్ళు ఏమన్నా తెలుసుకోవాలన్నా కానీ వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మాట్లాడదారు. కానీ డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసుకోవాలని రండి సార్. వెల్కమ్. ఎక్కడ గడిపోతుంది అమ్మాయి? ఆ? ఇప్పుడే మనకి చాలా అప్పుడే 2-3 days నుంచి రిచ్ బర్త్ లో కానీ ఇందులో కానీ మనం ఏదైనా కానీ అందరు షేర్ చేసుకుంటున్నారు సార్. ఎందుకంటే ఒకవేళ క్రైటీరియా 2 నుంచి 1 లోకి ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్తున్నారు. ఆల్రెడీ చాలా మందికి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ క్లియర్ అయినా అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా కానీ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు సార్. క్రైటీరియా 3 నుంచి 2కి 2 నుంచి 1కి వస్తుందంటే కారణం చెప్పారు కదా ఆల్రెడీ. మనం ఇచ్చిన రిఫరెన్స్ లో ఎవ్రీ 6 months కి కంపల్సరీ అంటే 190 days కంప్లీట్ అయ్యేటప్పుడు సార్ మన డౌన్లైన్ ఎవరైతే మనకి ఫార్మింగ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిఫరల్ మనకి స్టాప్ అయిపోద్ది సార్. ఎందుకంటే అది కంప్లీట్ అయిపోద్ది కాబట్టి 20 levels కి అక్కడ నుంచి మనకి ఎలిజిబుల్ అవుతాము. దాని తర్వాత అప్పటి నుంచి అంటే ఆఫ్టర్ ఎంత ఎలిజిబుల్ ఉందో అదే కౌంట్ వస్తుంది సార్. ఎందుకంటే చాలా మందికి 2-3,000 మరి మాకు క్రైటీరియా 1 లోకి వచ్చేసిందంటే కారణం అదే సార్. వాళ్ళు ఏంటంటే క్రైటీరియా 2 ఉన్న వాళ్ళు కంపల్సరీ మాత్రం ఎవ్రీ మంత్ 100 USDతో కంపల్సరీ ఫార్మింగ్ చేసుకుంటూ ఉండాలి సార్. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే సార్ అది క్రైటీరియా 2లోనే ఎలిజిబుల్ అయ్యి ఉంటారు. కంటిన్యూ రీఫార్మింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కంపల్సరీ సార్. అంటే మనకి రిలీజ్ అయ్యేది 50 అయితే కనుక మళ్ళీ 50 యాడ్ చేసి 100తో కంపల్సరీ 30 days కంప్లీట్ అయ్యేటప్పటికి 100తో కంపల్సరీ చేస్తే కనుక దానికి కంటిన్యూ అవుతుంది సార్. నో ప్రాబ్లం. అదే వర్షన్లో క్రైటీరియా 2 అయితే క్రైటీరియా 3 అయితే మాత్రం సార్ వాళ్ళనంతే 150 కంపల్సరీ చేసుకోవాలి సార్. ఎవరైనా 150-200 కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు కంటిన్యూషన్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు క్రైటీరియా 3లోకి వెళ్ళాలంటే వాళ్ళు 1000 కాబట్టి 1010 members కూడా కాబట్టి వాళ్ళు 6 months కల్లా ఎలా అయినా 1000 క్రాస్ చేయాలి కాబట్టి 200 చేసుకుంటే వాళ్ళు క్రైటీరియా 3 నుంచి 2లోకి రాకుండా ఉంటారు సార్. ఇదైతే కంపల్సరీ. ఇది ఫాలో అప్ అవుతే వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు సార్. ఎవరికి చేసుకునే కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే సార్ ఒకటేసారి మీకు 6 months 190 days కంప్లీట్ అయ్యేటప్పటికి ఒకటేసారి చేసుకోవాలంటే ఏదైనా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పేసి 100-200 చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి పెద్ద ఇష్యూ ఉండదు. దాని వల్ల చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంది సార్. మనకి సీడ్ వాల్యూలోంచి మనం ఇంతకుముందు రెడీ చేసుకునే వాళ్ళం కదా, అంటే చాలా సార్లు ఇప్పటి వరకు చూసుకోలేదు మరి.
ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది చూసుకుంటున్నట్టున్నారు. సార్ మాకు 50 కంప్లీట్ అయినాయి, 50 కంప్లీట్ అయినా మాకు రేడియం రావట్లేదు అవ్వట్లేదు అని అంటున్నారు. అదేంటంటే సిస్టమ్ అప్డేట్ ఉంది సార్. ఇంకా అది ఇంతకుముందు మనకి సీడ్ వాల్యూ అని ఉండేది, ఇప్పుడు ఫార్మింగ్ ఇస్తుంది కాబట్టి అది మన సిస్టమ్ అప్డేట్ నుంచి కంప్లీట్ గా వచ్చిన తర్వాత అది ఇస్తుంది సార్ మనకి. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేశారు సూర్యనారాయణ సార్. వెల్కమ్ సార్ సూర్యనారాయణ సార్, వెల్కమ్. అన్నిటి ఆప్షన్ ఇచ్చాం సార్, వెల్కమ్. ఓకే సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం సార్, అయితే ఒక టచ్ అయి ఉంటుంది. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్. ఎన్ని లీడర్ వెల్కమ్. ఏమైనా షేర్ చేసుకోవాలంటారండి సార్? ఈరోజు మార్నింగ్ రిచ్ భారత్కి వెళ్ళాం సార్. మళ్ళీ రమేష్ సార్ ఈరోజు ఫుల్ క్లారిటీగా మొత్తం అని ఎక్సలెంట్గా చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ. రాములు సార్, Thank you. Thank you, sir. Good morning, good morning. Good morning, sir. All of you, good morning. Thank you, sir. థ్యాంక్ యూ సార్, మీ దగ్గర నుంచి నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం మార్నింగ్. థ్యాంక్ యూ సార్, నేను అడిగిన దానికి మొత్తం క్లారిటీగా మీరు మొత్తం చెప్పారు, చాలా థ్యాంక్ యూ సార్. ఓకే రాములు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు, వెల్కమ్ సార్, వెల్కమ్. శివ రాములు సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం బిజీ ఉన్నాను సార్, కొంచెం 5 minutes తర్వాత మాట్లాడతాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగా ఎర్లీ మార్నింగ్ మనకి స్టార్టింగ్ మోటివేషనల్ వీడియో కింద ఇచ్చి మొత్తం సార్ కూడా ఇప్పుడు మనకి నైట్ రాజేష్ సార్ మార్నింగ్ శంకర్ సార్ అలాగా నిజంగా ఎక్సలెంట్ సార్. నిజంగా మార్నింగ్ మీరు నైట్ రాజేష్ సార్ నిజంగా ఏదైనా కానీ చాలా మందికి ఏదైనా కానీ నాలెడ్జ్ ఇస్తున్నారు. మాకు ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ లో తెలియకపోయినా కానీ మీరే సార్ మీ ప్రోత్సాహం వల్లనే రాజేష్ సార్ మూలన మీ మూలనే నేర్చుకున్నాం, ముందుకు సాగగలిగాం. కూడా అంతే సార్, మాకు కూడా ఏం తెలియకుండా దీని గురించి అంతలా ఉండేది కాదు. తర్వాత మిమ్మల్ని పెట్టి మేము నేర్చుకొని ఈ రోజున ఇలా ఉన్నామంటే మీరే కారణం సార్. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ. ఏదైనా మనకి ఏదైనా తెలియకపోయినా కానీ అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఏదైనా కానీ కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ముందు స్టార్టింగ్ లో మనకి ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ అది ఒకవేళ మనకి ఒకవేళ ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా చెందాలన్నా టైం పెట్టేస్తారు, 1 week 10 days వరకు ఎవరికి క్లారిఫికేషన్ ఇచ్చేది కాదు. ఇప్పుడు అలా మనకి సిస్టమ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే విత్ సెకండ్స్ లోనే మనకి గ్రూపుల్లో కానీ షేర్ చేయడం, మళ్ళీ దాని గురించి ఫుల్ క్లారిటీగా చెప్పడం, ఏదైనా కానీ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నాకు వెళ్ళి అజయ్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ టెలిగ్రామ్ లో భోగ శ్రీనివాస్ సార్ ఒకటి చాట్ పెట్టింది, 00 ఉన్నాయి, అది నాకు అర్థం కాలేదు సార్, దాని గురించి చెప్పగలుగుతారా? అన్ని 0 ఉన్నాయి, చేయాలా? అంటే చూడలేదు నేను. ఓకే. మీరు మ్యూట్ చేసుకున్నారు సార్, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇదే సార్. జీరోస్ సార్, ఈ శ్రీనివాస్ బోగస్ అది
ఇది మనకి ఇది సార్ మనకి బయింగ్ సేలింగ్ చేసింది మామూలుగా నేను యూఎస్ తో చేశారని చెప్పేసి పెట్టారు. ఇది పక్కన మనకి వాల్యూ కూడా ఇచ్చారు కదా. ఓకే, పక్కన 0.5205, 0.1948, 0.50. ఇది పీవీసీ మెటల్ బయింగ్ సేలింగ్ ది పెట్టినట్టున్నారు సార్. అదే సార్ దాని గురించి దానికి సంబంధించింటే అది ఇది అర్థం కాలేదు సార్ ఇది ఏంటిది అనేది. అదే సార్ ఇది ఏంటంటే మరి 0.00 అన్నది మరి ఏంటన్నది నాకు అంత క్లారిటీ లేదు. సార్ సార్ కోటంగడే సార్, అది మార్కెట్ క్యాప్. అది మార్కెట్ క్యాప్ లో అంటే ఈ 00 వాల్యుయేషన్ ఇది పక్కన అదే మార్కెట్ క్యాప్ అనేది 00నే ఉంది. మార్కెట్ క్యాప్ అనేది ఇవ్వలేదు కదా, అది కాయిన్ గీకోలో, అది కాయిన్ గీకోలో డాష్ గానే ఉంటది. ఇది పక్కనే 1,19,713 ఉంది కదా, అది 24 hours యొక్క వాల్యూమ్, 24 గంటల్లో జరిగినటువంటి బిజినెస్. ఓకేనా సార్? కాయిన్ గీక్ లో వాల్యుయేషన్ కాయిన్ క్యాప్ మార్కెట్ లోది అది వాల్యుయేషన్ చూపించట్లేదు కదా సార్, 00 చూపిస్తుంది కాబట్టి దాని మూలన అలాగా అదే స్క్రీన్ షాట్ పెట్టినట్టున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదేనా ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ సార్ షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు. ఎందుకంటే అది 24 hours అది పైన ఏమీ షో చేయట్లేదు కాబట్టి దాని వల్ల నా క్లారిటీ లేదు. 1,19,000 అది కరెక్ట్ మీరు చెప్పింది, అంటే 24 hours వాల్యుయేషన్ అదే వాల్యూమ్. ఓకే, క్రాంతి కృష్ణ సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినందుకు. సార్ క్రాంతి కృష్ణ సార్. సార్ బిజీగా ఉన్నట్టున్నారు. హలో గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. హలో చెప్పండి సార్, మీ వాయిస్ క్లియర్. మనకు సీడ్ ఫండింగ్ లో రిలీజ్ అయిన పక్కా 50% సీడ్ టోకెన్ ఫార్మింగ్ చేయాలని చెప్పేసి అని అంటున్నారు, నిజమేనా సార్ అది? మనకి ఇప్పుడు మనం మాక్సిమం టోకెన్ సీడ్ ఫండింగ్ లో ఎక్కువ పీవీసీ మెటల్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన మన టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయినవి కూడా సీడ్ ఫండింగ్ పెట్టుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేస్తాను. కానీ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అనేది కంపల్సరీ చేయాలని చెప్పేసి అంటున్నారు, అది ఎలా సార్? కంపల్సరీ ఇప్పుడు సీడ్ వాల్యూ డీపీ మీరు కన్వర్ట్ చేశారు సార్ మీరు దాన్ని? టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయిన వాటిని సీడ్ ఫండింగ్ లో చేసేసారు, 100 అయిపోయాయి. ఓకే ఓకే, హైపోయిన ఇస్తారు సార్. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ ఆల్రెడీ మనకి ఎలా అంటే 50% కంప్లీట్ అయ్యేంత వరకు మనకి సీడ్ ఫండింగ్ ఆప్షన్ ఇచ్చింది సార్. మనకి సీడ్ ఫండింగ్ లో కన్వర్ట్ చేసుకునేలాగా ఇచ్చింది. మిగతా 50% ఏంటంటే ఇప్పుడు మనకి టోకెన్ ఫార్మింగ్ చేసుకునేలాగా ఆప్షన్ ఇస్తుంది. దాని గురించి ఆల్రెడీ అప్డేట్ వర్క్ నడుస్తుంది.
దాని మూలన ఇప్పుడు మనకి ఇంత ముందు సీడ్ ఫండింగ్ చేసుకునే సీడ్ వాల్యూ అంతా ఇప్పుడు ఏమైందంటే అది ఫార్మింగ్ చేసుకునే ఆప్షన్ రిలీజ్ చేయబోతుంది. అది ఒకవేళ మన సిస్టమ్ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత అది ఫార్మింగ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది సార్. మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉందో అలాగ వస్తుందా సార్? ఇంత ముందు ఎలా ఉందంటే ఇంత ముందు సీడ్ ఫండింగ్ అయ్యేది కదా సార్, ఇప్పుడు అలా సీడ్ ఫండింగ్ అవ్వదు. నెక్స్ట్ అది కంప్లీట్ మూడ్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఫార్మింగ్ అవుతుంది సార్. ఫార్మింగ్ ఇప్పుడు 100 మీరు 100 హంపగానే మీరు సీడ్ ఫండింగ్ చేసుకునే వాళ్ళు కదా, అలా కాకుండా ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయిన 100 అయినాయి అనుకోండి, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ లోనే పెట్టుకోవాలి. అవును, టోకెన్ ఫార్మింగ్ లోనే అవుతాం. అంటే మీరు ఆల్రెడీ మీరు బయట నుంచి టోకెన్ ఫార్మింగ్ చేసిన దానికి ఒకవేళ మీకు కావాలంటే అది స్కిన్ అది చేసుకుంటూ ఉంటుంది సార్. మీకు బయటికి విత్డ్రా పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది కదా మనకి సిస్టమ్. 25 తీసుకుంటా ఆ ఆప్షన్ కంటిన్యూ అలాగే ఉంటుంది సార్, నో ప్రాబ్లం. మనకి సీ వ్యాలీలో వచ్చే డిపిసి యూఎస్డి కింద మారి మనకి రిలీజ్ అవుతున్నాయి చూస్తే 0.125% డైలీ ఎవ్రీడే మనకి రిలీజ్ అవుతుంది చూసారా, అదే ఆప్షన్ మారుతుందంటే అదేంటంటే ఇంత ముందు మనకి 50 అవగానే 100 అవగానే మనం ఏం చేసేవాళ్ళం, సీడ్ ఫండింగ్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అలా కాకుండా కరెక్ట్ మనకి ఫార్మింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవ్రీ పర్సన్ కూడా ఫార్మింగ్ చేయాలి అన్నట్టుగా ఇప్పుడు 50% అక్కడ అయిపోయింది కాబట్టి ఇంకో 50% ఇప్పుడు ఫార్మింగ్ చేసుకునే ఆప్షన్. అయితే మనకి ఇప్పుడు బీపీలో రిలీజ్ అయినాయి కదా సార్, అవి రిథమ్ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అదే సార్, ఇప్పుడు ఆల్రెడీ దాని మీద ఆల్రెడీ వర్కింగ్ నడుస్తుంది. అది ఎప్పుడైతే మనకి ఓకే సార్. సిస్టమ్ అది కంప్లీట్ అయిపోతుందో ఇంకా అప్పుడు రిడీమ్ ఆప్షన్ రిలీజ్ చేస్తాం సార్, నో ప్రాబ్లం. మనకి ఎన్నైనా ఈ నో ప్రాబ్లం సార్. ఒకవేళ మీకు 100 అయినా 500 అయినా 1000 అయినా నో ప్రాబ్లం, ఎవ్రీడే మనం చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు మనం స్టాక్ పెట్టుకుని ఎలా హోల్డింగ్ పెట్టుకుంటా మనకి ఏమవుతుందంటే అది మనకి అది ఆప్షన్ రిలీజ్ చేసి చేయగానే ప్రాఫిట్ అనేది బెనిఫిట్ అనేది సార్ చూడగలుగుతాం. అది మనకి నో ప్రాబ్లం సార్. ఎందుకంటే సార్ అది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 115 అట్లా రిలీజ్ అయినాయి సార్ అందులో. ఏంటంటే ఇప్పుడు అది మనకు ఈ సిస్టమ్ అప్డేట్ అయిన తర్వాత ఎమ్మటే ఒక 1 డేలోనే ఒక ఆప్షన్ ఇచ్చేసి మీరు చేంజ్ చేసుకోండి అంటే, ఒకవేళ ఆ రోజు కనుక మనం మర్చిపోయి 1 డే 2 డే మర్చిపోయిన తర్వాత రేట్ పెరిగింది అనుకోండి, సడన్లీ మళ్ళీ ఇబ్బంది. అలాగే ఉండదు సార్, అలాగే ఉండదు, నో ప్రాబ్లం. ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి యూఎస్ వాల్యుయేషన్ కాబట్టి మీకు రేటు పెరిగినా తగ్గినా నో ప్రాబ్లం సార్. మీకు ఒకవేళ రేటు పెరిగినా మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ పీవీసీ మెటల్ వాల్యుయేషన్ అక్కడ వస్తుంది కదా సార్ మనకి యూఎస్టీ. ఓకే సార్, వస్తుంది కానీ కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ పీవీసీ మెటాల్ పెట్టుకుంటే అక్కడ కొంచెం మనకు హ్యాపీగా ఉంటుంది కదా అని ఉద్దేశించారు. రేటు మనం చేసిన తర్వాత టోకెన్ ఫార్మింగ్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మీకు ఫార్మింగ్లో ఏమంటే సార్, మీకు ఫార్మింగ్లో యూఎస్టీ వాల్యూ సార్. మీ దగ్గర ఈ రోజు ఒకవేళ పీవీసీ మెటల్ 100 ఉన్నాయనుకోండి సార్, అక్కడ 100 యూఎస్టీ వాల్యుయేషన్ అంతే కానీ పీవీసీ మెటల్ వాల్యుయేషన్ ఉండదు అక్కడ. ఒకవేళ రేట్ ఇంక్రీజ్ అయినా ఒకవేళ ఏది డిస్క్రీజ్ అయినా కానీ పీవీసీ మెటల్ పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది కానీ యూఎస్టీ మాత్రం సేమ్ ఉంటాయి సార్ మీకు. అదే సార్. మరి ఇప్పుడు కొత్తగా మనకి పెరల్ వైన్ మళ్ళీ ఇప్పుడే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? అది మైబీ ఇంకా సిస్టమ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్. మనకి ఏంటంటే లేటెస్ట్ మీటింగ్లో మనకి తెలిసింది ఏంటంటే త్వరలోనే రాబోతుందని చెప్పి తెలిసింది. దాని మూలన ఒకవేళ ఎవరైనా కానీ ఇంతకుముందు పీవీసీ మెట సీడ్ ఫండింగ్ అవి చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొత్త అకౌంట్లో ఏమన్నా $10 వాళ్ళు చేసి పెట్టుకుంటే ఒకవేళ మనకి ఆప్షన్ ఇచ్చిన రోజున మనం చేసుకోవడానికి బాగుంటుంది సార్. ఒకవేళ మీ డౌన్లైన్లో కానీ ఎవరైనా ఉన్నా కానీ చేసినా కానీ వాళ్ళకి ఈ అప్డేట్ అనేది కూడా అందజేస్తే ఒకవేళ చేసుకునే లేకపోయిన వాళ్ళందరూ ఇప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు చేసుకోవాలంటే 5500 6000 అయ్యేది కాబట్టి ఇప్పుడు ఓన్లీ మనకి 1500లో మనకి అన్నీ అయిపోతాయి కాబట్టి ఈజీగా వాళ్ళు చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఓకే సార్. ఏంటంటే లాస్ట్ టైం మనకి 1000 ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది సార్, ఈసారి ఏమన్నా పెంచే అవకాశం ఉన్నాం సార్? 2000 3000 5000 అట్లా మైబీ మీకు తెలియదు సార్, దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. మైబీ ఒకవేళ మనకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ వస్తే కనుక వాళ్ళు పెట్టినా కానీ పెట్టచ్చు, లేకపోతే కనుక 1000 కూడా పెట్టచ్చు లిమిట్ మినిమం. అయితే మనకి సిస్టమ్ మనకి నోటిఫికేషన్ ఇస్తారు సార్. అది ఏదైనా కానీ మనకి అది కంప్లీట్గా వచ్చి ఏమొస్తుంది అంటే ఆల్రెడీ సిస్టమ్ మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ లేటెస్ట్ కానీ మనకి ఎంత క్లారిటీగా వస్తుంది. కానీ ఒకవేళ మైబీ టైం ఎక్కువ ఉండిపోవచ్చు సార్.
అంతకుముందు మనకు ఒకసారి 20 days 24 hours ఇచ్చారు కదా, సేమ్ అలాగే ఉండొచ్చు అని చెప్పేసి లీడర్స్ దగ్గర నుంచి వచ్చింది న్యూస్ సార్. దాని మూలనే ఓకే సార్. మీరు ఎవరైనా కానీ చేసి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ట్రస్ట్ వాలెట్లు చేసి పెట్టుకోండి, టేకింగ్ లో చేసి పెట్టుకోండి. ఓకే సార్, అదే ఎందుకు ఎక్కువ అవకాశం ఇస్తారని అడిగానంటే, ఇంతకుముందు మనకు పీవీసీ మెటల్ కంపెనీ రిలీజ్ చేసిన 150 CR ఏదైతే ఉందో అవన్నీ సేల్ అయిపోయినాయి కాబట్టి ఏమన్నా ఎక్కువ 5,000 అట్లా ఇవ్వడానికి తెరలు వేయించే ఏమైనా అవకాశాలు ఉన్నాయని అందుకే అడిగా సార్, డౌట్ వచ్చి. ఇంతకుముందు అంటే మనకి కంపెనీ రిలీజ్ చేసిన పీవీసీ మెటల్ సేలింగ్ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవి మీరు సేల్ చేస్తే అందరూ తీసుకుంటే మిగతాయి మేము తెరలో ఓపెన్ చేస్తా అన్నాడు కదా కంపెనీ అతను. అదే దాని గురించి ఏమైనా ఎక్కువ అవకాశం ఇస్తారా అనేది ఆ డౌట్ వచ్చి అడిగేసాను. లేదు అది ఇంకా తెలుసు సార్ అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ పెర్లు కానీ కొరలు కానీ కానెక్స్ కానీ ఇచ్చుకున్న వాళ్ళకి అయితే, ఒకవేళ ప్లాన్ బిలో చేసుకున్న వాళ్ళకైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గర 410 460 ఉంటుంది సార్. మరి అలాగా సింగిల్ అకౌంట్కి ఇస్తారా, మరి ఒకవేళ 4 అకౌంట్లు 5 అకౌంట్లు కలిపి ఒకే దాంట్లో కన్వర్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుని ఆప్షన్ ఇస్తాడా ఇంకా అన్నది తెలుస్తారు. అది మనం ఏదైనా అది వచ్చిన తర్వాత తెలుస్తుంది పూర్తిగా కంప్లీట్గా. ఎందుకంటే మనకు వచ్చిన తర్వాత కంప్లీట్గా తెలిసిపోతుంది. మనకు లాస్ట్ టైం అయితే 1,000 అయితే ఒక అకౌంట్లోకి అయితే ఆప్షన్ చెప్పి మేబీ అలాగే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ సార్. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది సార్, ఏంటంటే మనకి ఆల్రెడీ మన రాజీవ్ గారు కానీ మన తాపం శంకర్ సార్ కానీ మొత్తం అన్ని మనకి ఏదైనా అప్డేట్ తో ఉన్నారు కాబట్టి, మనకి ఆల్రెడీ లేటెస్ట్ మీటింగ్ లో జరిగింది ప్రతిదీ చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రోజు మనకి చెప్పారు. ఒకవేళ మేబీ ఏ టైంలో అయినా కానీ రావచ్చు కాబట్టి ఎవరైనా సరే మీ డౌన్లైన్ లో కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళైనా కానీ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఒకటే సజెషన్ ఉంది సార్. మినిమం 10 USDతో పెట్టి వాళ్ళు ఫండింగ్ చేసి పెట్టుకుంటే కనుక వాళ్ళకి రేపటి అది మనకి డీపీఎల్ కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ వస్తే కనుక యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది సార్. లేని పక్షంలో ఏంటంటే అదే రోజు మనకు వచ్చిన తర్వాత చూసుకుందాం చేద్దాం అని అంటే కనుక మేబీ ఆ రోజు. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ నా వాయిస్ బ్రేక్ అవుతుందా? అవును సార్. క్లియర్ సార్, క్లియర్, బాగా క్లియర్ ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది సిగ్నల్ ఏమైనా వీక్గా ఉంటే కూడా అలా వస్తుంది సార్. కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ మహేష్ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన డౌన్లైన్ లో ఎవరికైనా కానీ మన డౌన్లైన్ లో పర్సన్స్ కి మీరు చెప్పుకొని మీరు వాళ్ళు చేయించి పెట్టుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఏదైనా ముందుగా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వలన మనకి చాలా మంది కూడా చేసుకోలేకపోయారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, అప్పుడు మనకి ఓన్లీ USDTతోనే చేసుకునే ఆప్షన్ ఉంది. దాని వలన చాలా మంది యూజ్ చేసుకోలేకపోయారు. సిస్టమ్ మన గురించి 10 USDTతో కూడా మనకి స్పీడ్ ఫండింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి మీరు అందరు కూడా అది యూటిలైజ్ చేసుకుంటేనే బాగుంటుంది సార్. మనకి ఇప్పుడు ఉన్న అవకాశం మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకవేళ మనకి అది సైట్ ఓపెన్ అయ్యేటప్పటికి ఒకవేళ ఈ ఆప్షన్ మనకి హెవీగా ఎక్కువ చేసేటప్పటికి ఏమవుతుందంటే సార్, మనకి నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది, సిస్టమ్ ఎర్రర్ వస్తుంది. దాని వలన ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మీరందరూ కూడా చేసుకుంటే ఆ రోజున చాలా ఈజీ ఉంటుంది సార్ మీకు. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రాజేష్ సార్, ఫ్రీ అయ్యారా? రాజేష్ సార్ సార్ ఈరోజు బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా నేను మాట్లాడాలని వెల్కమ్ సార్. మనం సార్ ఇప్పుడు సిస్టమ్ ఇవ్వబోయే అప్డేట్ కూడా చాలా నెంబర్ 1 సార్. చాలా బాలో ఆర్ట్ సార్ హ్యాక్ చేశారు. వెల్కమ్ సార్, బాలో ఆర్ట్ సార్, వెల్కమ్ సార్.
అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. సారీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఏమనుకోకండి, కొంచెం స్టార్టింగ్ లో నేను లేట్ అయినా. సార్ ఇప్పుడు ఓకే, నో మీరు చెప్పిన ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మళ్ళీ పెరల్విన్ స్టార్ట్ అవుతుంది అనే కదా సార్ చెప్పింది? పెర్లవైన్ అవును సార్, పెర్లవైన్ స్టార్ట్ అవుతుందంటే మనకి డిపిస్ కన్వర్ట్ ఆప్షన్ ఇవ్వబోతుందని. ఓకే, అంటే అది అంటే కన్ఫర్మ్ గా అప్డేట్ ఏమైనా న్యూస్ వచ్చిందా సార్ మీకు అఫీషియల్ గా? అంటే లీడర్స్ మీటింగ్ లో ఆల్రెడీ చెప్పారంట సార్, అది లీడర్స్ మీటింగ్ లో షేర్ చేసుకున్నారంట. అది ఆహా, మళ్ళీ ఓకే. ఇంకోటి అంతకు ముందు చేసిన ఇది ఆల్రెడీ 1000 డిపిలు మనం కన్వర్ట్ చేసాం సార్. అంటే మనం ఆల్రెడీ చేసిన దానికే మళ్ళీ కన్వర్ట్ చేసాం కదా, కన్వర్ట్ చేసేటప్పటికి అవి చాలా మందికి ఆగిపోయినాయి. అవి కూడా రాబోయే అవకాశం ఉందని చెప్పేసి అది కూడా మిగిలిన చెప్పారంట సార్. అంటే ఇప్పుడు కొంతమంది అప్పుడు ట్రస్ట్ వాలెట్ చేసుకోలేదు కదా సార్ చాలా మంది. ఎస్ సార్, ఎస్ సార్. మాక్సిమం ఇప్పుడు వాళ్ళకు అవకాశం మీరు అన్నట్లు 1000 లేకుంటే 2000 3000 డిపిస్ పెట్టే అవకాశం ఉంటుంది. సార్ ఒకవేళ మీరు తోపాజ్ కానీ ఒకవేళ ఇదేంటి రూబీ కానీ ఏమైనా అయితే 1000 2000 కాదు సార్, మీ అకౌంట్ లో మీకు ఒకవేళ 32,000 40,000 అన్నా కానీ అది సింగిల్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. మరి ఓకే, ఓకే. ఎందుకంటే సార్ మీరు 1000 అనేది ఎలా అంటే మీరు చెప్పేది ఎలా అంటే ఒకవేళ కొరలో సార్ కొరలో అనెక్స్ లో ఉన్న వాళ్ళు 3-4 అకౌంట్ ఒకే దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా మీరు చెప్తున్నారు. ఓకే సార్. రైట్ సార్, అవును సార్. ఎందుకంటే చాలా మందివి కొరలు ఒనిక్స్ అంతే. ఇంకా ప్లాన్ బి లో కూడా సార్ నేను అనేది అదే, ఒకవేళ మైబీ ఛాన్స్ అలా ఇచ్చినా గానీ ఒకవేళ మనకి అంతకుముందు 1000 రూపీస్ వరకు మనకు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇచ్చింది కాబట్టి మైబీ అలా ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే గనక మైబీ మీరు గెస్ట్ చేసినట్టుగా కూడా అన్లిమిటెడ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు, అది చెప్పలేం సార్. ఎందుకంటే మనకి మొత్తానికి ఒకవేళ తోపజు వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే 40,000 32,000 అలా వస్తాయి కాబట్టి అలాగే ఏమి ఉండదు, కౌంట్ ఉండదు. ట్రాన్స్ఫర్ అంటే మనం అకౌంట్ నుంచి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ మాత్రం లిమిట్ ఇస్తుంది సార్, నాకు తెలిసి అయితే 1000 ఇస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఓకే, అది ఇచ్చిన సంతోషం సార్, అది ఇచ్చిన సంతోషం. అంటే లాస్ట్ ఎందుకంటే చాలా మంది కొంతమందికి మామూలుగా ఇప్పుడు ఈ ట్రస్ట్ వాలెట్ మనకి అంతంత సార్ సబ్జెక్టు క్రిప్టోలోకి తీసుకుపోయిండు పెరల్విన్ వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఇంకా తెలియదు. వాళ్ళకి మేము చెప్పలేకపోతున్నాం. చాలా మంది మా పైసలు మాకు 30 లక్షలు వస్తాయి అది ఇది అని ఏదో ఒక రకంగా మాట్లాడడము. ఇంకా పబ్లిక్ లో మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం, ఫేస్ చేస్తున్నాం ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా. ఇంకా అది ఇప్పుడు అవకాశం ఇస్తే మాకు ఇంకా బెటరే. అది అవసరమైతే మనం ఏదో పర్చేజ్ చేసి ఆ డాలర్లు వాళ్ళకు అమౌంట్ రూపంగా ఇచ్చి మేమన్నా తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం సార్. కరెక్టే సార్, కరెక్ట్. ఎందుకంటే అంతకు ముందు చాలా మంది యూటిలైజ్ చేసుకోలేకపోయారు కాబట్టి మనకి సిస్టమ్ మరి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చే అవకాశం ఉంది దాని గురించి. కానీ ఏంటంటే సార్ ఒకటే సజెషన్ సార్, బాలో సార్ ఒకవేళ మీ డౌన్లోడ్ ఉన్నా కానీ ఎవ్రీ పర్సన్ కి ఎంతమంది ఒకవేళ 100 మెంబర్స్ ఉన్నా 150 మెంబర్స్ ఉన్నా ఏదన్నా కానీ వాళ్ళ పర్సనల్ గా మీరు ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే మినిమం $10 తో అన్నా కానీ చేసుకునేలా మీరు చేసి పెడితే సీడ్ చేసి పెడితే కనుక వాళ్ళకి ఏ పని రోజున మనకి రిలీజ్ అయినప్పుడు మనకి యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే ఇవ్వండి సార్. మళ్ళీ రేపటి రోజున ఎలా ఉంటుంది అంటే సార్ ముందే మాకు చెప్పచ్చు కదా సార్ 1000 అయిపోద్దంటే మేము చేసుకునే వాళ్ళం కదా అన్న మాట మీకు కాకూడదు కాబట్టి చెప్తాను సార్. అవును సార్, మేము చెప్పడానికి కూడా మాకు ఇది మంచి అవకాశం. యాక్చువల్ గా ఇది మనకు చెప్పడానికి కూడా మంచి అవకాశం ఇప్పుడు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇంకా చాలా వరకు మాకు అవన్నీ చెప్పొద్దబ్బా మాకు పైసలు అనే ఒక మెంటాలిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఏరియాలో. అది వచ్చింది మాకు బాగా ప్రాబ్లం. అవును, అప్డేట్ అవుతున్నాము, అప్డేట్ లో మేము అందరం కలిసి ఉంటేనే కదా ఫ్యూచర్ లో మంచిగా ఉంటాము అనే ఆలోచన వాళ్ళకి అసలు రావట్లేదు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం. గూగుల్ పే, ఫోన్ పే ఒకప్పుడు మనం వాడుకుంటుంది. ఒక 10,000 కొడితే పోతావేమో, అక్కడనే పోతాయి, మాకు రావు అని చాలా మంది గూగుల్ పే వాడకుండా ఉండేవాళ్ళు, ఫోన్ పే వాడకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు చా తాగి టీ తాగి ఈజీగా కళ్ళు మూసుకొని అమౌంట్ కొట్టేసి హ్యాపీగా ఉంటున్నారు, వస్తావా అనే కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటున్నారు. అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత అప్డేట్ అయ్యిండ్రు అంతే. అంటే ఎవరో సక్సెస్ అయినాక మనం సక్సెస్ అయినాక చూసి చేద్దాం అనే మెంటాలిటీ ఇక్కడ చాలా వరకు ఉంది ఇక్కడ వాళ్ళకు. ఇప్పుడు మనం కంప్లీట్ గా అప్డేట్ చెప్పి ఆ ట్రస్ట్ వాలెట్ అవన్నీ మనం చెప్పలేము వాళ్ళకు. సార్ ఎనీవే సార్, థ్యాంక్స్ సార్, మంచిగా మెసేజ్ మాకు చెప్పారు, మేము మా టీం కి చెప్పుకుంటాము. కాకపోతే చిన్న డౌట్ సార్, ఒక చిన్న క్వశ్చన్. అది ఈ మంత్ లో అవ్వచ్చా, నెక్స్ట్ మంత్ అవ్వచ్చా సార్? అది
అయితే తెలియదు సార్. మనకి వస్తుంది అన్నప్పుడు సిస్టమ్ ఎనీ టైం ఎప్పుడైనా కానీ మనకి ఇవ్వచ్చు. ఆ టైం మెయింటెనెన్స్ అయితే ఓకే మనకి ఏం చెప్పలేదు. ఇంకా మనకి అది నోటిఫికేషన్ ఏమైనా వస్తే క్లారిటీ వస్తుంది సార్. ఒకవేళ మనకి సిస్టమ్ తరపున ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందంటే క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే ఇంకోటి మనకి ఇప్పుడు సరే సార్ ఓకే సార్ కంటిన్యూ సార్ ఈ సబ్జెక్ట్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్ వెంకటేష్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్, అవి బాలు సార్ ఇప్పుడు ఏదో చెప్పారు కదా, ఆ విధంగా మాక్సిమం అందరు లీడర్కి అలా ప్రాబ్లం ఉంది సార్. అది సహజమే, చాలా ప్లేస్ లో జరుగుతుంది. ఇంకా చాలా మందికి కూడా మాకు ఇవన్నీ ఎందుకండి, మా అమౌంట్ మాకు వస్తుందా, ఆ రోజు చెప్పారు మీరు ఇలా అని వాళ్ళు ఇంకా పాత పద్ధతిలోనే మాకు డిపిలు 32 లక్షలు ఇందులోనే ఈ మైండ్ సెట్ లో ఉన్నారు సార్. ఇంకెవరు అప్ టు డేట్ అవ్వలేదు. అది మీకు బాలు సార్, మీ ఒక్కరికే కాదు, చాలా మంది లీడర్స్ ఈ విషయాన్ని ఫేస్ చేస్తున్నారు. అది దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇప్పుడు సిస్టమ్ మనకు మంచి అవకాశం ఇస్తుంది, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోండి సార్. డిపి మన ఏదైతే పీవీసీ రేట్ ఇంకా మనకి అందుబాటులోనే ఉంది. చాలా తక్కువ టైం ఉంది సార్. ఇంకా అది చాలా మంది లీడర్స్ చెప్తూనే ఉన్నారు. మరొకసారి మీరు అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పండి, చేసుకున్న వాళ్ళని అలా పెట్టేయండి సార్, ఇబ్బంది ఏం లేదు. మనకి ఈ అవకాశం మళ్ళీ రావటం అనేది జరగదని కూడా చెప్పేయండి. మనకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇంకా చాలా మంచి రేట్ ఇప్పుడు కూడా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది సార్, తీసుకోండి. పోతే వేరే వాళ్ళు అదే మన 2-3 days బ్యాక్ లో కూడా మనకు కొంచెం కంప్లైంట్ అలాంటివన్నీ వచ్చాయి. అవన్నీ పెడుతుంటారు సార్. సార్ సార్ ఎవరు మాట్లాడారు సార్? నేను సార్ మొన్న ఒక పర్సన్ తో మాట్లాడే సార్ నేను. అయితే సిచ్యువేషన్ ఏంటంటే ఆయన కూడా 4G కొట్టాడంట. నేను ఏదైతే విషయం గురించి మాట్లాడితే ఇట్లా కరోనా తీసుకునేట స్టూడెంట్ సార్, రేపు బిట్కాయిన్కి డ్యూటీగా కూడా పనిచేసే అంటే డ్యూటీగా పోయే అవకాశాలు ఉన్నాయి సార్ అని చెప్పేసి అంటే, లేదు సార్ అది రేటు ఆల్రెడీ 12 నుంచి వచ్చి మళ్ళీ 1కి వచ్చింది, చాలా డౌన్ అయిపోయింది. ఎక్కడ సార్ అది జనాలను చాలా ఇబ్బంది పెట్టే పరంగా ఉంది తప్ప ఏమీ లేదని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. అవును సార్, దాని గురించి ఏదైనా క్రిప్టో నాలెడ్జ్ ఎవరైనా అలాగే అనుకుంటారో నో ప్రాబ్లం. ఏదైనా సరే లేదు సార్, ఈ ఫీల్డ్ మీద అసలు కొంచెం అవగాహన ఉంది సార్. ఎస్ సార్, మరి ఈ ఫీల్డ్ మీద క్రిప్టో మీద అవగాహన ఉన్న పర్సన్ మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడింది అనేది నాకు అర్థం కాలేదు సార్. అదే సార్, క్రిప్టో మీద అవగాహన ఉన్న పర్సన్ అయితే అలా మాట్లాడుతుంది. అది నాకు ఎందుకు అంతే సార్. హలో, ఓకే నో ప్రాబ్లం సార్. అలాంటివన్నీ మనకి మామూలుగా చెప్తా ఉంటారు, అది మామూలు సార్. థ్యాంక్ యూ. రాజేష్ సార్, వెల్కమ్. మాట్లాడండి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జై పీస్ మేట ఎవరైనా. థ్యాంక్ యూ సార్, నాకు చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అయితే ఈ సిస్టమ్ లోకి నేను రావాల్సింది 2020 వచ్చింది సార్. ఎవరో ఏమో చెప్తున్నా అన్నది కాదు, నేను కాన్ఫిడెన్స్ గా ఉన్నానా లేదా అనేది నాకు ఒకటి నమ్మకం అనేది నేను కుదిరింది కాబట్టి నేను పరిగెడుతున్నా ముందుకు సాగలుగుతున్నాను సార్. ఓకే, వాళ్ళు నా డౌన్ లైన్ ఎంతమంది ఉన్నారో నాకు అంత అవసరం. వాళ్లకు ఆ అవగాహన లేదు, నాకు అవగాహన ఉంది కాబట్టి నేను వాళ్ళకు డబ్బులు చెల్లించిన, నేను సంపాదిస్తాను అన్న నమ్మకంతో నేను పరిగెట్టుకుంటా. నేను ఆల్రెడీ ఇందులో సంపాదించాను సార్. ఎందుకు తెలుసా, పెట్టింది కేవలం ఒక 16 దినాలు. ఏది మా పెర్లవేలో 10 పెట్టి ఒక 2 నెలలు నేను కాన్ఫిడెన్స్ కలగకపోయాను. ఎందుకు సిస్టమ్ తెలుసుకొని కాన్ఫిడెన్స్ వచ్చి లెవెల్ మన ఆనెక్స్, నేను ఖాళీ పెర్లవేలో నుంచి ఆనెక్స్ కార్డ్స్ దాకా వచ్చాను సార్. కార్డ్స్ దాకా పోయి బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు నాకు ఏం జరిగింది,
సంతోషంగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఈ రోజు నేను ఆర్జు చేసుకుంటా అమతిస్ట్ చేసుకుంటానన్న సంతోషంలో నేను ఉన్నాను. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆనాటే సిస్టమ్ మనకు చేంజ్ అయిపోయి అది నా అదృష్టం లేదు. నేను అమతిస్ట్ రాలేకపోయాను. కానీ నేను ఏ సిస్టమ్ ఏమి ఇచ్చింది మనకు, మీరు లైవ్ లో గిన్ని సంపాదించుకోవడం అనేది మనకు ఒక సిస్టమ్, మనకు ఎమరాల్డ్ గురించి మనకు బాగా సిస్టమ్ అప్డేట్ ఇచ్చిన రోజు నేను 3 రౌండ్లు తీసుకున్నాను సార్. ఎంత తీసుకున్నాను 3 రౌండ్లు? మినిమం ఒక 5,000 డీపీలు నేను తీసుకున్నాను సార్. 5,000 డీపీలు తీసుకున్నాను. నేను పెట్టింది ఎంత పెట్టుబడి? సేర్పి 14 దినాలు. 14 దినాలు అంటే మినిమం మన ఇండియా ఎన్ని అయితే సారీ కోవిట్లా మినిమం అంటే మన ఇండియా ఒక 10,000 రూపాయలు. కానీ నేను సంపాదించింది ఎంత? ఒక్క 5,000 డీపీ అంటే ఒక్క 1000 డీపీలకు ఎంత అవుతుంది? 25,000 రూపాయలు అప్పుడు. ఓకే సార్, మినిమం అంటే ఒక 4,50,000 రూపాయలు సంపాదించాను. నేను పెట్టింది ఎంత సార్? నాకు ఇచ్చింది సిస్టమ్ నమ్మకం ఉంచుకొని పెడుతున్నా. ఎవరో ఏమో చెప్తున్నా అన్నది నువ్వు వదిలిపెట్టు. నేను కాన్ఫిడెన్స్ ఉన్నా లేదా అన్నదే మనకు ముఖ్యం. ఎందుకు తెలుసా? సిస్టమ్ మనల్ని ఏ రోజు కూడా ముంచలేదు. ఈ ఒక్కరిని ఇగో నేను ఈ డేట్ ఇచ్చాను, డేట్ లో మీరు లెవెల్ పెంచుకోరు అంటే ఎవ్వరు కూడా పెంచుకునే అవసరం లేదు. 10 రూపాయలు పెట్టినా నాకు ఇప్పుడే 20 రూపాయలు ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది సార్? అదొకటి మనం అర్థం చేసుకోవాలా. సపోజ్ ఇప్పుడు నాకు వ్యవసాయం ఉంది, నేను ఇంటికాడ పొలం వేసాను. నారు పోసిన తర్వాత పొలం వేసిన తర్వాత నాకు వెంటనే నేను నారు వేసిన తర్వాత నాకు ఇంట్లోకి అడ్డు రావాలంటే వస్తాయా? దానికి మినిమం నేను ఒక 4 నెలలు ఆగల్లా వద్దా? అది నేను గమనించాల. ఆ 4 నెలల నుండి కూడా పంట వస్తుందా రాదా అన్నది అది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. కానీ నేను మాత్రం నాకు వస్తున్న కాన్ఫిడెన్స్ తో నేను ముందుకు పరిగెడుతున్నాను. నా డౌన్ లైఫ్ వాళ్ళు ఏదో నాకు తగిలి పెడుతున్నాను. నేను కాన్ఫిడెన్స్ ఉన్నానా? వీళ్ళందరికీ నా డౌన్ లైన్ మంది ఒక 15 మంది ఉన్నారు. 15 మందికి అందరికీ డబ్బులు చెల్లించారు సార్. చెల్లించిన తర్వాత ఏమైంది? నా అదృష్టం బాగుంది. నేను అంతకు డబల్ ట్రిపుల్ సంపాదించాను. సిస్టాన్ని ఎవరు కూడా నమ్మకం ఉంచుకొని ముందుకు నడిచిన వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు సార్. ఎవడో ఏమన్నాడు డౌన్ లైన్ ఇలా చెప్పిండు, నా డౌన్ లైన్ చెప్పి అది కాదు. వాళ్ళు ఏదో నెగిటివ్ ఉన్నారని ఆలోచించకు. నేను పాజిటివ్ ఉన్నా లేదా, నేను పరిగెడుతున్నా, నేను సంపాదించాను, ఇంకా సంపాదించాలా అన్న ఆలోచనలో పట్టుదల ఉన్నా సార్. ఓకే, ఎందుకు గుర్తిస్తారు? సిస్టమ్ ఎవరికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకు? లింక్ పంపించిన మీటింగ్ అటెండ్ అవ్వకపోవడము. రెండవది, నీ నాలెడ్జ్ ఏంటిది తెలుసుకో ఫస్ట్. ఒక 1,000 రూపాయలు బ్యాంకులో ఒక 10,000 రూపాయలు బ్యాంకులో పెట్టినావు. నెల రోజుల నాకు ఇంట్రెస్ట్ రాలేదు, ఏం రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి నువ్వు బ్యాంకులో నీకు కొనిస్తావు. ఒక 10 సంవత్సరాలు బెనిఫిట్ ఏంటిదో బ్యాంకు కూడా నీకు ఇస్తుంది కదా. దాంట్లో నమ్మకం లేకపోవచ్చు, కానీ మనకి ఈ పీవీఎస్ మెటా మీద నమ్మకం ఉంది. నమ్మకం సంపాదించుకొని మీరు సంపాదించుకున్న పట్టుదల. వాళ్ళకు ఒక 1,000 రూపాయలు ఇచ్చిన 10,000 ఇస్తుంది కంపెనీ. ఇది కంపెనీ కాదు, అది మనకు బిజినెస్. ఇది కేవీఎస్ మనకి పీవీఎస్ మెటలా ఎంత ఇన్కమ్ తీసుకుంటారు సార్. నిన్న ఒక మేడం చెప్పింది ఏమని, ఒక మార్కెట్ పెట్టారు. ఆ మార్కెట్ లో ఒకరు క్లోజ్ చేశారు. అతనిది ఒకటి చిన్నది కిరాణా షాప్ నడుపుకుంటున్నట్టు. దాంట్లో అర్థం చేసింది ఎవరు సార్? అయితే పెద్ద మార్కెట్ నాకు అటువంటి 10-15 మార్కెట్లు ఉన్నాయి సార్. నాకు ఒకటే ఒక కిరాణా షాప్ ఉంది. అయితే నా కిరాణా షాప్ నేను క్లోజ్ చేసుకుంటే నా ఇంటిలో నా భార్య పిల్లలు నేను ఎలా నడవాలని చెప్పి వాళ్ళు మార్కెట్ పెట్టినా నేను భయపడలేదు. నా కిరాణా షాప్ నేను నడుపుతూనే ఉన్నాను. నడిపినప్పుడు అతను ఏం ఆలోచించాడంటే, నా ముందట మార్కెట్ పెట్టిండు, అతను నాశనం కావాలని అతను కోరుకోలేదు. ఏమని? నువ్వు చల్లగా ఉండాలా, నేను చల్లగా ఉండాలని కోరుకోలేడు. నువ్వు సంపాదించు, నేను సంపాదించాలని కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత అక్కడ ఏమైందంటే, ఆ మార్కెట్ పెట్టిన తర్వాత నా కిరాణా షాప్ అనేది నేను 10 రూపాయలు సంపాదించేది, నాకు ఆ మార్కెట్ ద్వారా, ఆ సూపర్ మార్కెట్ ద్వారా నాకు ఇంకా 30 రూపాయలు నేను సంపాదిస్తాను. 30 రూపాయలు సంపాదించినప్పుడు ఏమైతుంది సార్? అయితే మార్కెట్ అతను ఆలోచించాడు, నేను 30 నేను
రూపాయలు సంపాదించే 20 రూపాయలు సంపాదించే 50 రూపాయలు సంపాదిస్తున్నట్టే చెల్లు అతని మార్కెట్ కస్టమర్ చూసి కస్టమర్ అంతా ఏం చేశారంటే ఇలా ఫ్రీగా ఉంది నేను అదే సామాన్లు తీసుకున్నా దానికి ఏం వచ్చిందని ఈ మార్కెట్ లోకి వచ్చారు. మార్కెట్ లోకి వచ్చి అడ్జస్ట్ తర్వాత అతడేం ఆలోచించాడంటే అబ్బా అతను ఏం కోరుకున్నాడు, అతను బాగుపడితే నేను కూడా బాగుపడ్డా, అంటే నేను బాగుపడ్డాను నా డౌన్ లైన్ కూడా బాగుపడ్డా అన్నదే ఒకటి ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని అతను ఏం చేశాడంటే చెలు అతనికి కిరాణా షాప్ లో ఇలా ఎందుకు నడుస్తుంది అన్నది క్లోజ్ చేయడానికి కారణం ఏంటిదంటే అదేమనుకుంటే నాకు ఇటువంటి ఇంకో షాపులు ఉన్నాయి, ఈ షాపు నడకున్నా బతకాల అక్కడ ఎందుకు అంటే నువ్వు ఇద్దరం బతకాలని కోరుకున్నారు, ఇద్దరం బతకాలని కోరుకున్నాడు. ఓకే, కోరుకున్నప్పుడు నేనెందుకు అతన్ని మనం కోరుకోవద్దు అన్నది అతని కాన్సెప్ట్ అక్కడ మార్కెట్ ని క్లోజ్ చేసేసారు. ఇతడు ఇద్దరు మంచిగా ఉండాలని అతడు నాశనం కావాలని మంచిగా ఉండాలని కోరుకోలేదు కదా అక్కడ. అయితే అతను ఆలోచించుకొని ఏం చేసినట్టే అతనే మార్కెట్ నాకు ఇంకా 10 ఉన్నాయి, ఇది మార్చేస్తే ఇతడు నా భక్తులు అయినా ఇద్దరం మంచిగా ఉండాలని కోరుకోలేదు కాబట్టి నేను ఇలా క్లోజ్ చేసిపోతే ఆయన ఇంకా ఎదుగుతాడు అని చెప్పి పెట్టిపోయాడు. ఓకే, అప్పుడు ఏం ఆలోచించంటే ఓకే నేను బతుకుడు కాదు, నాతోని నా వచ్చిన కస్టమర్ నాకు ఇంకా మంచిగా కావాలనుకుంటే నేను చేయాల. ఇలా 10 రూపాయలు ఉంది దానికి 9 రూపాయలకు పెట్టాను, 9 రూపాయలకు పెడితే నా కస్టమర్ అత్తరారా, అదొకటి అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు కూడా జరిగేది ఏంటంటే నేను కాన్ఫిడెన్స్ ఉండి నేను సంపాదిస్తున్నా, నువ్వు కూడా సంపాదించాలనుకుంటే వాళ్ళ సిస్టమ్ గురించి వాళ్ళు మీటింగ్ గట్టే ఉండవలేరు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి డబ్బు ఇచ్చి పెట్టినా నీకు నష్టం ఏం లేదు అక్కడ. అవన్నీ బాధలు మనం చెప్పుడు కదా సార్. నేను కాన్ఫిడెన్స్ ఉన్నా సంపాదించిన 15 మందికి డబ్బులు ఇచ్చిన, ఇప్పుడు వాళ్ళే బాధపడి ఏమంటారు అంటే రాజేష్ నాకెందుకు చెప్పాలని ఇప్పుడు నా వాళ్ళే నన్ను అడుగుతున్నారు. కానీ నేను చెప్పే సమాధానం మీకు అయిపోయింది, నేను చెప్పాను మీ డబ్బులు మీకు చెందిన నేను ఇచ్చిన 15 రూపాయలు, నేను సంపాదించినంత 50 రూపాయలు అంటే నాకు లాభమా తుట్ట, అదొకటి గమనించుకుంటారు. ఏంటికి మీరు అవన్నీ సిస్టమ్ లోపల మనం తెలుసుకున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంట్లో సంపాదన ఉన్నదే తప్ప ఇంట్లో నష్టం ఎవరికి లేదు. ఈ రోజు పీవీసీ మీటర్ తగ్గింది అన్నది ఎందుకు మీరు ఆలోచించుకోండి, అది మన భవిష్యత్తు గురించి. అంటే అందరి ఇంట్లో ప్రతి ఒక్కడు రూపాయలు కావాలని చెప్పి సిస్టమ్ మనకు ఛాన్స్ ఇచ్చింది, కానీ నువ్వు అది అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు మనకు ఒకప్పుడు 12 డీపీలకు $12 దాకా వేయింది, నేను 500 డీపీలు కొన్నాను, ఎంత తెలుసా? అప్పుడు ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నది? అప్పుడు కొన్నందుకు నాకు కనీసం మినిమం ఒక $50 నాకు అప్పుడు అది కాదు, కానీ ఇప్పుడు 100కు పైన నీకు 150 ఉందంటే నీకు ఎంత బెనిఫిట్ ఉందో నువ్వు ఒకటి గమనించుకో. పొలం వేసి 4 నెలల దాకా వచ్చేదాకా కూడా సంపాదన అది గ్యారంటీ లేదు, కానీ ఇంట్లో గ్యారంటీ. దయచేసి మీరు అందరూ ఇవన్నీ అభావాలు ఇడిసబెట్టి మంచి పాజిటివ్ తో నుండి అందరూ సంపాదించాలని కోరుకుంటాను. ఏదైనా తప్పులు మన్నించుర్రి. అందరికీ ధన్యవాదాలు సార్. ఏదైనా మన్నించు. జై పీస్ మీద. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఏదైనా తప్పులు వస్తే వండర్ఫుల్ గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ మెస్సే సార్, థ్యాంక్ యూ. ఫుల్ క్లారిటీగా ఆల్రెడీ ఫస్ట్ నుంచి దీన్ని ఫాలో అప్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, దీని ద్వారా ఎంత లాభం పొందారు అన్నది కూడా మీరు షేర్ చేసుకున్నారు. నిజం సార్, మీరు చెప్పింది 100% ట్రూ, ఇది ట్రూ వర్డ్స్ సార్. ఎందుకంటే గురించి ఏదైనా ఫస్ట్ నుంచి దీన్ని మన సిస్టమ్ ని మనం కంటిన్యూగా ఫాలో అప్ అవుతుంటేనే ఏదైనా తెలుస్తుంది సార్ మనకి అప్ అండ్ డౌన్ అనేది. ఇది కూడా ఇప్పుడు ప్రైజ్ డౌన్ అయిందంటే మనకి ఆపర్చునిటీ సార్, మనకి సిస్టమ్ ఇచ్చే గుడ్ ఆపర్చునిటీ. ఏంటంటే యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది సార్, యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి తెలియదు. ఏదైనా $13 ఎబో అయినప్పుడు చాలా మంది అనుకున్నారు సార్ మేము పీవీసీ మీటర్ హోల్డ్ చేసుకోలేకపోయాం అని చెప్పేసి, సీడ్ చేసుకోలేకపోయాం అని చెప్పేసి అని చాలా మంది అన్నారు. కానీ ఏంటంటే ఈ రోజున మనకి సిస్టమ్ మనకి ఈ ఛాన్స్ ఇచ్చింది, చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు సార్. అప్పుడే ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకున్నారు. $13 ఉన్నప్పుడు సీడ్ ఫండింగ్ చేసుకునే లేని పర్సన్స్ అందరూ 1000
పీసీ మెటాలు పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకున్న పర్సన్స్ కూడా ఉన్నారు సార్. ఇప్పుడు 1000, 10,000, 5,000 అలా సీడ్ ఫండింగ్ చేసుకుని వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే మేము అనుకున్న సాధించగలిగాం అన్న హ్యాపీ సార్. అలా ఫార్మింగ్ చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా ఫార్మింగ్ కూడా చేసుకున్నారు. బయట నుంచి మనం ఫార్మింగ్ కి ఎలా అయినా కానీ పీస్ పెట్టాలి బయటకొని మనం 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటే లోపల 100 రూపాయలు తెస్తుంది సార్. 100 రూపాయలు అంటే మళ్ళీ అది 200% 200 అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం 50 రూపీస్ పెట్టి కొనుక్కొని మనం టోకెన్ ఫార్మింగ్ చేస్తుంటే 3 ఇంతలు అంటే మనం పెట్టిన దానికన్నా 3 ఇంతలు ఎక్కువ ఇస్తుంది సార్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు వాల్యుయేషన్ బట్టి 3 ఇంతలు ఎక్కువ ఇస్తుంది. అంటే 250 రూపీస్ పెట్టి బై చేసి మీరు టోకెన్ ఫార్మింగ్ చేస్తుంటే 200 రూపీస్ ఉంది సిస్టమ్ మనకి. అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అర్థం కావట్లేదు సార్. మనకి ఇంకోటి సీడ్ ఫండింగ్ అయినా అంతే సార్. మనం 50 రూపీస్ పెట్టుకుని సీడ్ ఫండింగ్ చేసుకుంటుంటే 150 రూపీస్ అంటే ఈ రోజు వాల్యుయేషన్ బట్టి పీవీసీ మెటా 150 రూపీస్ వాల్యుయేషన్ కి మనకి ఇస్తుంది. ఓకే, ఒకవేళ మీరు 1000 పీవీసీ మెటా మీరు బై చేసుకుని లోపల పెట్టుకుంటే కనుక స్టేకింగ్ లో పెట్టుకుంటే కనుక రేపు అన్నారు ఒకవేళ $10 కానీ $15 కానీ అయినప్పుడు దాని వాల్యుయేషన్ ఎంత అవుతుంది సార్? ఈ రోజు వాల్యుయేషన్ కౌంటింగ్ చేస్తున్నారు కానీ రేపు అన్నారు ఫ్యూచర్ లో వాల్యుయేషన్ పెరిగినప్పుడు ఆ వాల్యుయేషన్ కౌంటింగ్ చేస్తారు చాలా మంది. ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు ఎవరైనా సరే. మనకి ఓకే సిస్టమ్ మనకి స్టార్టింగ్ లో $1 తో ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోలేకపోయారు చాలా మంది. $1 తో చాలా తక్కువ మందికి బై అయినాయి సార్ స్టేకింగ్. తర్వాత అందరికి 1.6, 2, 3 అలా పెరుగుతూనే వచ్చింది. అప్పుడు యూటిలైజ్ చేసుకునే పర్సన్స్ ఇప్పుడు యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు అంతకు ముందు మనం చూస్తూనే ఉన్నాం సార్. $1 కాంచి 13.50 కూడా వెళ్ళింది, దానిపైన కూడా వెళ్ళేది. కానీ ఏంటంటే సిస్టమ్ ఇంకా హెవీగా వెళ్తే కనుక మన మెంబర్స్ యూటిలైజ్ చేసుకోలేకపోతారని అప్పటికి లాక్ పెట్టింది సార్. లాక్ పెట్టి అక్కడ నుంచి మనకి డౌన్ అవుతా ఈ ప్రైజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా మనకి $1 ఎందుకు లాక్ చేసింది సార్ అంటే మనకి పీవీసీ పెట్ట స్టార్ట్ అయ్యి $1 కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ప్రైజ్ గా తీసుకొచ్చాడు సార్. మనకి ఎక్స్చేంజ్ లో ఉన్నదంటే ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో సైడ్ పర్సన్స్ కానీ హోల్డర్స్ ఎక్కువ అవ్వాలని చెప్పేసి ఎక్స్చేంజ్ లో ఆ ప్రైజ్ ఉంది. రేపటి రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి ఎప్పుడైతే కంప్లీట్ అవుద్దో కంప్లీట్ అయిన తర్వాత మనకి అన్ని ఎక్స్చేంజ్ లో అంతా లిస్టెడ్ మనకి అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిలీజ్ అయిన తర్వాత దీని ప్రైజ్ అనేది అప్పుడు తెలుస్తుంది సార్. ఈ రోజున ఎవరైతే ఏదైనా మాట్లాడారో ఎవరైతే బాధపడ్డారో రేపటి రోజున వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది నిజంగా చూస్తారు సార్. చూసినప్పుడు అప్పుడు ఈ రోజు ఏం మాట్లాడిన పర్సన్స్ అందరూ వాళ్ళే మళ్ళీ అప్పుడు క్లాప్స్ కొడతారు సార్. ఇదైతే పక్కా కంపల్సరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ మహేష్ సార్. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా మీరు చెప్పారు చాలా క్లారిటీగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సూపర్ సార్. ఈ రోజు నిజంగా మన మెంబర్స్ చాలా మంది షేర్ చేసుకున్నారు. చాలా మంది డౌట్స్ కూడా బాగానే షేర్ చేసుకున్నారు. ఇవన్నీ అప్ అన్నది కామన్ సార్. ఎందుకంటే మనకి ఓకే సార్ మనకి చాలా మంది అంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కొద్దిగా మనం పెర్లవైల్లో ఉన్నప్పుడైనా సార్ మనం కొద్దిగా యూజ్ చేసుకున్నా కానీ సార్ మనకి సిస్టమ్ తరపున అయితే మనకి ఏమీ రాదు సార్. ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడైనా సరే సిస్టమ్ చెప్పినట్టు సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అప్ అవుతే కనుక నెంబర్ 1 గా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరి పర్సన్ ఎవరైనా కానీ ఒక పర్సన్ కి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ 4 persons కి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకి సిస్టమ్ చెప్పింది అందులో. కానీ అది ఎవరు ఫాలో అప్ అవ్వలేదు సార్. దాని మూలనే ఇలా అయితే మనకి మెంబర్స్ అందరూ బిలియనర్స్ ఎలా అవుతారు అని చెప్పేసి ఆలోచించే మనకి ఇలాగా ఏదైనా రేపటి రోజున ఫ్యూచర్ లో మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తృప్తిలోకి తీసుకొచ్చింది. దాని గురించి ఆల్రెడీ మనకి చాలా రోజులు నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా మనకి చెప్పింది మీరు ఎంత వీలైతే అంత నెక్స్ట్ లెవెల్ కి అప్డేట్ అవుతా ఉండండి అని చెప్పేసి చెప్పింది. కానీ చాలా మంది అది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది బాధపడతారు. ఇప్పుడు ఆల్రెడీ రాజేష్ మహేష్ సార్ కూడా చెప్పారు అదే. నేను ఆల్రెడీ ఎంఎత్తి చేసుకుందాం అనుకున్నాను సార్, కానీ మనకి 200% సెటిల్మెంట్ చేసిన వల్ల నేను చాలా లాస్ అయ్యి అన్నారు. అలాగా చాలా మంది కూడా చేసుకుందాం అనుకున్న పర్సన్స్ కరెక్ట్ గా మనకి సిస్టమ్ ఇచ్చిన టైం ప్రకారం యూటిలైజ్ చేసుకోలేక అలాగా మిస్టేక్ చేశారు సార్.
కానీ అలా ముందుగా మనకి ఎప్పుడైతే హైయెస్ట్ అప్గ్రేడ్ చేసుకున్న పర్సన్స్ అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడైతే 200% సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది చాలా ప్రాఫిట్ పొందారు సార్. ఎందుకంటే తోపాజులు రూబీలు అలాగా 2 days 3 days లో చాలా అయినాయి సార్. ఇప్పుడు అలా అయిన పర్సన్స్ అందరు కూడా వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దానికి డబుల్ అయితే మనకి డిపిసి కన్వర్ట్ ఆప్షన్ ఇచ్చింది. ఆల్రెడీ ఫార్మింగ్ కి మళ్ళీ కన్వర్ట్ చేసుకున్న ఇచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ మనకి చాలా ప్రాఫిట్లు ఇచ్చారు దాని గురించి. ఎందుకంటే మనం సిస్టమ్ ని కంటిన్యూస్ గా ఫాలో అప్ అవుతే ఏదైనా కానీ మనకి లాస్ అనేది ఎప్పుడు లేదు సార్. మనకి ఎప్పుడు సిస్టమ్ దగ్గర మనకి లేట్ ఏదైనా కానీ మనకి తర్వాత మళ్ళీ మనకి ప్రాఫిట్ ఉంది, లాస్ అనేది లేదు. కానీ ఏంటంటే పర్సన్స్ ఓన్లీ 30 DPS పెట్టి మనం ఓన్లీ 30 DP పెట్టి మనం త్వరలో జాయిన్ అయ్యాం కదా, మనకి 32 lakhs వచ్చేస్తాయని చెప్పేసి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఏదైనా కానీ మీరు జాయిన్ అయ్యి మీరు 4% జాయిన్ చేయాలి, ఆ 4% జాయిన్ చేయాలని చెప్పేసి మనం ఎవరికి చెప్పలేదు. మీరు ఓన్లీ జాయిన్ అయ్యి మీరు ఏం చేయక్కర్లేదు, నేను చెందకలేదని చెప్పాం కాబట్టి దాని మూలనే మనకి ఈ రోజున ఈ క్వశ్చన్స్ అన్ని సార్. ఆ మిస్టేక్ ఇంకోసారి ఎప్పుడైనా కానీ ఉండకూడదని చెప్పేసి మనకి ఇప్పుడు క్రిప్టోలోకి తీసుకొచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్ చంద్రశేఖర్, వెల్కమ్. ఫ్రీగా ఉంటే 2 minutes షేర్ చేసుకోగలరు మీరు. సార్ వెల్కమ్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్యానెల్ లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చాలా చక్కగా మంచి విషయాలు మాట్లాడారు సార్. మీ ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ లో జరుగుతున్న మనం చేస్తున్న బిజినెస్ లో జరుగుతున్న మార్పులు ఎందుకు వచ్చాం పీవీసీ మెటల్ అనే విషయం మీరు క్లియర్ గా చెప్పారు సార్. చాలా మంది అర్థం చేసుకున్నారు. అర్థం కాని వాళ్ళకి మనం చెప్పాల్సి ఉంటుంది. నేను ఒకటి విషయం చెప్తాను సార్, ఒక్క నిమిషం. మన మైండ్ ఏది ఆలోచిస్తుందో మన బాడీ మొత్తం అదే చేస్తుంది. మీరు నమ్ముతారా నమ్మరు? మన బాడీ మన మైండ్ అయితే ఏది చెప్తుందో అదే చేస్తుంది, అవునా కదా? మన మైండ్ అంటే మన మైండ్ లో మనం ఏది, మన మైండ్ చెయ్యి ఎత్తమంటే మన చెయ్యి లేస్తుంది, కాలు ముందుకు మనం అండి చెప్తేనే కాలు అడుగు ముందుకు వేస్తాం. అక్కడ ముళ్ళుంది, అక్కడ కాలు పెట్టొద్దంటేనే మనం పక్కకు పెడతాం. సో అలాగే ఈ బిజినెస్ లోకి వస్తే కూడా నీ మైండ్ ఏది చెప్తే ఇది రైట్ అంటే నువ్వు రైటే చేస్తావు. నువ్వు ఇది తప్పు అని నీ మైండ్ చెప్పినప్పుడు ఆ తప్పు చేయవు. నీ మైండ్ ఈ బిజినెస్ గురించి ఏం చెప్తుంది అన్నది నువ్వు ఆలోచించు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఈ బిజినెస్ గురించే నువ్వు ఆలోచించాలి. మీరు అనలైజ్ చేసుకోండి ఈ బిజినెస్ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. కొత్త వాళ్ళ గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను సార్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి లీడర్స్ నాకు తెలుసు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే గోడ మీద పిల్లిలాగా అటు ఉందామా ఇటు ఉందామా, ఇది ఇంకా డౌన్ అయిపోతుంది, ఇది ఎప్పుడు లేవాలి అన్న వాళ్ళకి కోసం నేను మాట్లాడుతున్నా. ఇలాంటి మీ బిజినెస్ పట్ల మీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో అదే జరుగుతుంది సార్. నువ్వు నెగటివ్ ఆలోచిస్తే, నువ్వు తప్పుగా ఆలోచిస్తే నీ బిజినెస్ కూడా తప్పు దోవలో వెళ్తుంది, తప్పు దోవలోనే ఆలోచిస్తుంది. ఇది రాంగు, ఇది జరగదు, ఇది వేస్ట్, ఇది పడిపోద్ది, ఇట్లే ఉంటది. నీ ఫిజికల్ ఎంటైర్ నీ బాడీ బ్రెయిన్ ఎంత ఉంటుంది, 1.5 kg ఏదో ఎంత ఉంటుంది, నాకు కరెక్ట్ గా ఫిగర్ తెలియదు. ఆ చిన్న బ్రెయిన్ అన్నది నీ టోటల్ గా 50 kg 60 kg 100 kg బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 2 అడుగుల గోడ ఉంది, 2 అడుగుల గోడ హైట్ ఉంది, 2 అడుగులు వెడల్పు ఉంది. దానిపై నువ్వు నడుస్తావా? నడవడం ఏం సార్, నేను పరిగెత్తి వెళ్ళిపోతారు కొంతమంది. అదే గోడ 2 అడుగులు వెడల్పుతోనే కొంచెం హైట్ 50 feet పెంచారనుకోండి, 50 అడుగులు పెంచారనుకోండి హైట్, అప్పుడు ఇదేలాగా నువ్వు పరిగెత్తావా నడుస్తావా? బాగా ఆలోచించాలి. అదే ఇంకొక తీసుకుంటే యాంగిల్లో తీసుకుంటే 100 అడుగులు పెంచేస్తారనుకోండి హైట్, వెడల్పు 4 అడుగులు వెడల్పు వచ్చినా కానీ నువ్వు భయపడతావు.
నడవలేవు, పరిగెత్తలేవు. ఎందుకు తెలుసా? నీ మైండ్ చెప్తుంది నీకు, అరే చాలా హైట్ ఉంది, కింద పడినావంటే పైసలు, నువ్వు స్పాట్ లో డెడ్ అయిపోతావు. అప్పుడు ఏం చేస్తావు? చూతి అడిగేస్తావు, లేకుంటే అక్కడే కూర్చుండిపోతావు, నిలబడిపోతావు, స్టాండ్ బై అయిపోతావు, నువ్వు అసలు కదలలేవు. ఎందుకంటే నీ నీ ఎంటైర్ బిజినెస్ కానీ నీ ఎంటైర్ బాడీ కానీ అంతా కంట్రోల్ చేసేదంతా నీ బ్రెయినే. నువ్వు ఫార్మింగ్, టోకన్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్ చేయాలా, సీడ్ ఫండింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఏది చేస్తే కరెక్ట్ పొజిషన్ లో మనం డెవలప్మెంట్ అవుతాం అని చెప్పేది నీ బ్రెయినే. నీ బ్రెయిన్ నీకు చెప్పకపోతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయవు, నువ్వు ముందుకు రావు. డబ్బులున్నా, పీవీసీ మెటల్ నీ వ్యాలెట్ లో ఉన్నా కూడా నువ్వు టోకన్ ఫార్మింగ్ చేయవు. ఎందుకంటే నీ బ్రెయిన్ చెప్పలా, చేయమని చెప్పలేదు, కాబట్టి నువ్వు చేయవు. ఈ బిజినెస్ నడవదు అని మైండ్ చెప్తుంది, అందుకే నువ్వు బిజినెస్ పైన ఇంట్రెస్ట్ పెట్టవు, ఫోకస్ చేయవు, ఎవరిని ఇంట్రడ్యూస్ చేయవు, ఎందుకంటే నీ మైండ్ చెప్పలేదు. సో దయచేసి కొత్త వాళ్ళు బిజినెస్ గురించి ఎప్పుడు నీకు ఆ డౌట్, ఆ మైండ్ సెట్ పోతుందంటే గెటింగ్ నాలెడ్జ్ తీసుకోవడం, మీటింగ్స్ రావడం, మీటింగ్స్ వచ్చి 1 hour 1.5 సెషన్ వినేసిన తర్వాత వెళ్ళిపోతున్నాం. కానీ మరుసటి రోజు నిజంగానే సార్ ఒకటే ఒకటి క్వశ్చన్ మార్క్ చెప్పు, ఒకటే ఒకటి పాయింట్ చెప్పిన, నిజంగా నీ ఫ్యామిలీని నువ్వు నిజంగా స్వచ్ఛంగా ప్రేమించేవాడైతే ఖచ్చితంగా బిజినెస్ లో ఉంటావు సార్. నిజంగా నువ్వు ప్రాణం పెట్టి నీ యొక్క ఫ్యామిలీ నువ్వు ప్రేమిస్తున్నావా అన్నది నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. అదొక్కటే పాయింట్. థ్యాంక్ యూ సార్. ఈ ఒక చిన్న మాటలు మీరు ఆలకించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, ఎక్సలెంట్, సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైము అంటే సార్ చాలా ఎమోషనల్ గా కరెక్ట్ చెప్పారు సార్, పాయింట్ టచ్ అయింది. 2 minutes మాట్లాడినా కూడా సూపర్. బట్ నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఒక లీడర్ మనము మాట్లాడటానికి అవకాశం ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి సార్. ఎందుకంటే మీరు అందరు ఒకేసారి మాట్లాడుతూ ఉన్నారు, లేదంటే ఎవరు మాట్లాడట్లేదు. అది కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకోండి సార్ దయచేసి. తప్పుగా అనుకోవద్దు సార్. నేను లాస్ట్ టైం అదే ఇంతకుముందు కూడా ఒకసారి సైలెంట్, నేను నాకు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతూ ఉంటే మధ్యలో మళ్ళీ వచ్చారు. నేను తప్పనట్లేదు, బట్ కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మిస్ అవుట్ అవుతుంది సార్, మళ్ళీ చెప్పలేము. ఇప్పుడు 2 minutes మాట్లాడారు చంద్రశేఖర్ సార్, మధ్యలో మనం ఒక్కసారి మాట్లాడామంటే ఏదైతే తను చెప్పాలనుకున్నాడో అది చెప్పలేడు. దయచేసి ఇది ఒక్క విషయాన్ని గ్రహించండి సార్ లీడర్స్. థ్యాంక్ యూ. నేను తర్వాత రేపు ఎప్పుడు మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ మీరు చెప్పింది. మనం ఏదైనా షేర్ చేసుకుంటే మధ్యలో ఎవరైనా మాట్లాడితే కనుక అది ఫ్లో అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వదు. కరెక్టే సార్. థ్యాంక్ యూ సార్. ఇదైతే ఫాలో అప్ అవుతారు అందరూ. థ్యాంక్ యూ. సూపర్ సార్ శేఖర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్లీ సార్ అది. ఎందుకంటే మన బ్రెయిన్ ఏం చెప్తేనే అది మనం చేస్తాం. అదైతే కరెక్ట్ 100%. వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ సార్. తామి శంకర్ సార్, మీరు ఫ్రీ ఉంటే కనుక కొద్దిగా కంటిన్యూ చేయండి. కొద్దిగా నాకు ఎన్ని లీడర్ ఒకవేళ ఫ్రీ ఉంటే కనుక రమేష్ సార్ మీరైనా సరే కొద్దిగా కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే, వచ్చాను. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. డిజిఏడిఆర్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి నాకు అవకాశం ఇచ్చారు, మీరు వర్క్ ఉందన్నారు. ఫ్రెండ్స్, మరి అందరికీ శుభరాత్రి. మరి ఇండియాలో ఉన్న వారికి మరి స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు ఇప్పుడు 10:46 అవుతుంది. మరి కువైట్ వాళ్ళకంటే మరి 8 ఏమవుతుంది అంతే. ఫ్రెండ్స్, మరి చూడండి, నా పేరు జీడిఆర్, ఉమ్మడి ఆదిలాబాద్ బెల్లంపల్లి నుండి. మరి సారు వర్క్లు ఉన్నప్పుడు మనము అందుకోవాలి, మనం కూడా షేర్ చేయాలనే ఆలోచనతో వచ్చాను. మరి మా అప్లైనర్ వచ్చేసి గరికపాటి సీతారామయ్య సార్, గుంటూరులో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నేను అమతీస్ట్ అండ్ ఎమరావుల్లో మరి పెర్లోయన్లో జర్నీ, అలాగే
సీడ్ ఫండింగ్ వచ్చేసి ఒక 500+ మెంబర్స్తో చేయించాను ఫ్రెండ్స్. మరి ఇంకా మా వాళ్ళు ఇంకా నెంబర్ 1 పొజిషన్లో మరి వీరాంజనేయులు సార్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా టీంలో. అలాగే సీడ్ ఫండింగ్ నేర్పించినటువంటి సోమసుందర్ రెడ్డి కూడా సార్కి స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే ప్రతిరోజు మరి ఉదయం పూట అండ్ రాత్రి పూట పాఠాలు నేర్పుతున్న ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. నేను ఒకటే విన్నాను, నాకు ఒకటే విన్నది ఆచరించాలనుకున్నాను. మనకు సీడ్ ఫండింగ్ అయినా టోకెన్ ఫార్మింగ్ అయినా రెండింటిని 2 కళ్ళలా చూసుకోవాలని మొన్న సుజాత మేడం గారు అనగా విన్నాను. మరి ఆ విషయాన్ని లైవ్లో చూద్దాం మరి అనే ఆలోచనతో వచ్చాను ఫ్రెండ్స్. మరి చూద్దాం ఏంటిది మరి ఆ టోకెన్ ఫార్మింగ్ అలాగే సీడ్ ఫండింగ్ మరి 2 కళ్ళు అన్ని మనకు చెప్పారు. మరి ఆ 2 కళ్ళను మనము చూసుకోవాలి కదా. మరి చూసుకోవడమే మన పని అయితే అలాగే ఉంటుంది, ప్రతిరోజు చూసుకోవడం కాదు. మనం చేయాల్సింది చూసిన దాన్ని వినాలి, విన్నదాన్ని ఆచరించాలి. అప్పుడే కదా మనము ఇంత స్టేజ్కి వచ్చాము. మరి వచ్చినటువంటి పీవీసీ మెటల్ కానీ లేదంటే మనకు యూఎస్డిటీలు కానీ ఈ 2 ద్వారా మనము ఈ జర్నీ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా బిఎన్బి ఖర్చు అవుతూ ఉంది 3. కాబట్టి ఆ 3టిని కూడా మనం తెలుసుకొని అలాగే ముందుకెళ్ళాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నాకు 101 ఎక్కడ ఉన్నాయి కనెక్టెడ్ వాలెట్లో 101 పీవీసీ మెటా ఉంది. దీన్ని స్టేక్ నవ్ అని క్లిక్ చేస్తున్నాను. దాన్ని అప్పుడు సీడ్ ఫండింగ్ అని వచ్చింది, ఇప్పుడు మనకు స్టేక్ నవ్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఏం అడుగుతా ఉన్నాడు అంటే మన నంబర్ అడుగుతున్నాడు. మనం ఒకసారి మళ్ళీ చూసుకోవాలి కరెక్ట్గా చూసుకొని టైప్ చేసుకొని కరెక్ట్గా టైప్ చేసుకొని మనము ముందుకెళ్ళాలి. యూజర్ ఐడి అడుగుతుండు. ఆ తర్వాత ఇక్కడ మ్యాక్స్ క్లిక్ చేస్తున్నాం. ఎంత తీసుకోవాలనుకున్నాము దాన్ని అక్కడ మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఒక పీవీసీ మెటా ఉండాలి కాబట్టి దీన్ని స్టేక్ పీవీసీ అని క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అడిగాడు. పాస్వర్డ్ క్లిక్ చేశాను, సబ్మిట్ చేస్తున్నాను. $0.02 మాత్రమే ఫీజు తీసుకుంటుంది. మరి కట్ అయినాయి. మరి వాటిని కూడా సూపర్ సార్, సూపర్. కంగ్రాచులేషన్ సార్ మీకు జీడిఎస్. ఓకే సార్. ఆల్రెడీ ఈ రోజు 2 times చేశారు సార్ మీరు సీడ్ ఫండింగ్. ఆల్రెడీ మీకు అప్రూవ్ అంటే మీకు మేబీ రేపు మార్నింగ్ కల్లా మీకు అప్రూవ్ అయినట్టు చూపిస్తుంది. లేదు సార్, జీడిఆర్ సార్ జస్ట్ అటెంప్ట్ చేసినట్టున్నారు, అది అప్రూవల్ కాలేదు. అంతేనా సార్ జీడిఆర్ సార్? పెండింగ్ లో ఉంది సార్. మార్నింగ్ ఒకటి జస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, బ్యాక్ వచ్చేసారు కాబట్టి అది పెండింగ్ అయింది. అది మార్నింగ్ టైంలో చేశారు అది. ఓకే ఓకే సార్, ఓకే. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చినట్టున్నా 5 అంటే 5 to 10 10 గంటల ప్రాంతంలో చేశారు. సరే సార్.
సార్ జీడిఎస్ సార్ మీకు ఆల్రెడీ 100 పీవీసీ మెటాను పెట్టారా 200 పీవీసీ మెట పెట్టారా సార్? ఇది 100 కదా సార్? ఓకే ఓకే సార్, కరెక్టే సార్ మీరు చెప్పిందంటే. మరి ఇది మరి మీకు 5 minutes లో అలాగా మీకు approve వస్తుంది. కింద అయితే అది ఇంకా క్యాన్సిల్ అయినట్టు అది. ఓకే సార్, అది ఓకే చేయండి సార్. ఓకే అని కొట్టండి సార్. ది రిక్వెస్ట్ ఓకే. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్. లైవ్ 100 పీసీ మెటల్తో సీడ్ ఫండింగ్ చేశారు. గ్రేట్ సార్. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో స్టేకింగ్ లో కనపడతాయి. ఓకే సార్, అలాగే అయిపోయిందా సార్? సక్సెసా? ఓకే సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ సపోర్ట్ గా ఉండండి. టోకెన్ ఫార్మ్లోకి వెళ్దాము, అక్కడ ఏముంది, ఎక్కడ ఏం చేద్దాము అనేది కూడా నాతో సపోర్ట్ గా మాట్లాడండి సార్. రమేష్ సార్ ఓకే సార్. లైవ్ లో చేద్దామని బ్యాక్ వచ్చి ఉన్నాను సార్, అందుకే చేద్దామని ఆలోచించాను. అయినా లైవ్ లో చేద్దామని మరి టైం అయిపోయింది, మార్నింగ్ రాలేకపోయాను. లైవ్ లో చేద్దాం అనుకున్న మార్నింగ్ కుదరలే. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ మరి టోకెన్ ఫార్మింగ్ అనే పేజ్ లోకి వెళ్ళాను. ఫార్మింగ్ స్టేటస్ చూసుకుందాం ఒకసారి. మరి ఫార్మింగ్ స్టేటస్కి వచ్చేస్తే మరి ఇంకా 1004 అనేది యాక్టివ్ ఫార్మింగ్ లో ఉంది. రివార్డెడ్ లోకి వచ్చేసి మరి 1746 అయితే రివార్డెడ్, దానికి డబుల్ గా ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి, డబుల్ గా ఇచ్చింది. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటాను అంటే, ఇక్కడ ఆల్రెడీ చూడండి 16 జూన్ 2023లో చేసి ఉన్నాను. అప్పటి నుండి ఇంకా చేయలేదు. 250తో చేశాను. ఎప్పుడైతే 250తో చేశానో, ఎండ్ చేశానో, మళ్ళీ దాంతో స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అనే ఆలోచన మనకు వస్తే అక్కడే సంపాదించుకోవాలి అనే ఆలోచనతోటి ముందుకు రావాలి అనే ఆలోచనతో వచ్చాను. మరి అక్కడ మళ్ళీ చూద్దాము ఏం చేయాలనుకుంటున్నాను. చాలా మంది ఇక్కడ చూడండి, నేను దీన్ని ఒక 100 రూపాయలతో చూస్తున్నాను. 250 ఇక్కడ యూఎస్డిగా తీసుకుంటున్నాను. అయితే ఒక యూఎస్డిటి 100 రూపీస్ అనుకుంటే 25,000 ఇన్వెస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. 800 రోజులలో 50,000కు నాకు ఇస్తాని సిస్టము అని దాని ప్లాన్ ఉంది. అంతే కదా రమేష్ సార్? 800 రోజులలో డబుల్ అవుద్దిగా? అవును సార్. థ్యాంక్ యూ సార్. దాన్ని డబుల్ చేసుకున్నాము అనే ఆలోచనతోటి మరి స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే రెండింటిని 2 కన్నులా చూడాలని ఒక డైలాగ్ మేడం గారు అన్నారు. దాన్ని నేను మనసులో పెట్టుకున్నాను. ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఇక్కడ మరి అదర్కి ఏమైనా ఉందా? సెల్ఫ్ ఉంది. ఓకే, సెల్ఫే చేస్తున్నాను సార్. క్లిక్ చేస్తున్నాను. మరి 250 యూఎస్డిటి తీసుకున్నాను. ఈక్వల్ టు పీవీసీ మెటా 250. స్టార్ట్ ఫార్మింగ్. మళ్ళీ పాస్వర్డ్ అడిగింది. చాలా రోజులు అవుతుంది, 2 ఒకసారి చేయాలి అని ఆలోచనతోటి రావడం జరిగింది. 0.67. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళి ఇంకా చూడండి ఫ్రెండ్స్. మరి ఇగో నవంబర్ 12 అయింది కదా అప్పట్లో. ఇప్పుడు 21 మార్చ్, నవంబర్ నుంచి ఇప్పటి వరకు చేయలేదు.
మార్చిలో స్టార్ట్ చేశాను. మళ్ళీ మా వచ్చినవి కూడా సపరేట్గా దాన్ని టోకెన్ ఫార్మింగ్లోకి వచ్చేటి టోకెన్ ఫార్మింగ్లోకి పెట్టాలని సీడ్ ఫండింగ్లోకి వచ్చినాయి. సీడ్ ఫండింగ్లో పెట్టాలి, ఎందుకంటే మనకు అలా అమ్తిస్ట్ కాబట్టి ప్రతిరోజు రిలీజ్ అవుతున్నాయి. దానిగానే చూడాలనే ఆలోచనతో మరి ఒకసారి మరి ఇలా కూడా వెళ్దాము అనే ఆలోచనతో మరి నేను ఆలోచించాను, ఆలోచన తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి మనకు 391 అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఫ్యూచర్లో అది వచ్చినప్పుడు చేస్తూ ఉంటాను. దాంతో పాటుగా మళ్ళీ ఇదే కాకుండా ఇంకొక దాంట్లో కూడా ఎప్పుడైతే మనకు రిలీజ్ చేస్తుందో అప్పుడు కూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఇది కూడా ఒక్క నిమిషంలో చూపించి క్లోజ్ చేస్తాను సార్. టైం ఉంది అని చూస్తున్నాను, ఇంకా 2 నిమిషాలు ఉంది నా కొరకు. ఇది స్టేకింగ్ స్టేటస్ చూడండి ఫ్రెండ్స్. మరి నాకు 150% కూడా వచ్చేసాయి. మరి మళ్ళీ ఫ్యూచర్లో చేసుకోవడానికి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇంకో జాగాలు కూడా ఉన్నాయి. సార్ అది రివార్డ్ స్టేటస్ లో వెళ్ళండి సార్. అదే ఇక్కడ 125 చూపిద్దామని, ఫ్యూచర్లో మళ్ళీ వచ్చినప్పుడు చేద్దామని. అంటే మనకు సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సార్ జీటీఆర్ సార్ ఒక్క నిమిషం సార్. మీకు 150% అయిపోయింది కదా సార్ ఆల్రెడీ? దాంట్లో అయిపోయింది. అయితే ఇక్కడ డేట్ వైజ్ గా చూడండి సార్, 85% ఏదైతే వస్తుందో మనకు అక్కడ మీకు 400 అనేది కనబడుతుంది. బట్ ఇక్కడ చూడండి, 19వ తారీఖు వరకు చూడండి సార్, 19th మార్చ్ వరకు రైట్ సైడ్ చూడండి, 85% ఎంత వచ్చింది సార్? 0.8089 వచ్చింది. 2 రోజులుగా మీకు ఆగిపోయింది. ఇక్కడ పైన 0.0949 మాత్రమే వస్తుంది. ఇక్కడ సార్ మైనస్ ఇక్కడ కనబడుతుంది, అది అందరు కూడా గమనించాలి సార్. అవునవును, ఓకేనా సార్? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. మళ్ళీ ఇప్పుడు ఒక 100తో సీడ్ ఫండింగ్ చేశాను కాబట్టి రేపు కొంచెం పెరుగుద్ది కదా సార్? అవును కదా? అవును సార్, రేపు పెరుగుతుంది. ఓకే సార్. మరి ఈ వ్యాలెట్ కినా చేసింది? కాదు కదా, రైట్ కాదు కాబట్టి ఇది వేరే, రైట్ మర్చిపోయాను, అది వేరే వ్యాలెట్. ఆ వ్యాలెట్ కి పెరుగుతుంది, ఈ వ్యాలెట్ కి అయితే ఇంత వస్తుంది. ఓకే, ఇది ఉంది అని చూపించడానికి వచ్చాను సార్. మరి నాకు చక్కనైనటువంటి అవకాశం ఇచ్చారు, టైం కూడా అవుతుంది. మరి నేను సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి మరి ఆలోచన ఇచ్చింది మాత్రము సుజాత మేడం గారు. మొన్న అన్న మాటను నేను తీసుకొని చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది నా ఆలోచన వచ్చింది కాబట్టి నా సొంతంగానే చేసుకున్నాను. మేడం గారు ఏం ఫోర్స్ చేయలేదు ఫ్రెండ్స్. మనం కూడా మనకు నచ్చినట్టుగానే మన ఇష్టపూర్వకంగానే అన్ని చేసుకున్నాము. ఒక్కరు చెప్పారని కాదు, మనం కూడా ప్రతిరోజు అటెండ్ అవుతున్నాం కాబట్టి తెలుసుకొని సీనియర్స్ ఏం చేస్తున్నారో చూద్దాము. ఆ తర్వాత మన నిర్ణయంతో చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరు చేసుకోవాలని కోరుతున్నాను, మీ నిర్ణయం మార్చుకోవాలని కోరుతున్నాను పాజిటివ్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంటిన్యూ చేయండి సార్, రమేష్ సార్ అండ్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్ జీడిఆర్ సార్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్, కంగ్రాచులేషన్. మంచి సీడ్ ఫండింగ్ చేసుకున్నారు, టోకెన్ ఫార్మింగ్ కూడా లైవ్గా చేసుకున్నారు. సో అది మీకు 10 నుంచి 15 నిమిషాలలో కనబడడం జరుగుతుంది సార్. సో అటెంప్ట్ చేసినా అక్కడ అప్రూవల్ అనేది కాకుండా పెండింగ్ అనేది మనకు కనబడడం జరుగుతుంది. సో మార్నింగ్ మీరు అటెంప్ట్ చేశారు, అక్కడి దాకా వెళ్ళారు, బట్ అది ప్రొసీడ్ కాలేదు, అప్రూవల్ కాకుండానే మీరు బ్యాక్ వచ్చేసారు కాబట్టి
మీకు అక్కడ 100 పీస్ మెటల్తో సీడ్ ఫండింగ్ చేసినట్టుగా కనబడడం జరుగుతుంది సార్. అవును సార్, పెండింగ్ లైవ్ లో అనేది. చేద్దాము అని ఆలోచన మళ్ళీ వచ్చాను. ఎంత ఫీజు కట్ అవుతుందని చూసుకొని లైవ్ లో చేద్దామని, ఒకవేళ బిఎన్బి సరిపోకపోతే కొందామని ప్లాన్ చేశాను సార్. ఏదైనా ఓకే సార్. సరిపోయింది, లైవ్ లో చేద్దామని అనుకున్నాను, చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మనకు టోకెన్ ఫార్మింగ్ అయితే ఇందాక మీరు లోపల ఉన్న వాటి ద్వారా 0.67 తీసుకుంది. బట్ 100 పీసీ మెటల్తో సీడ్ ఫండింగ్ చేయడానికి కేవలం 0.02 మాత్రమే తీసుకుంది సార్. సో 0.2 రూపాయలు 3 రూపాయలలోనే మనకు సీడ్ ఫండింగ్ అనేది కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్న పీసీ మెటల్ ద్వారా మనకు సీడ్ ఫండింగ్ చేసేది చాలా 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 తక్కువ తీసుకుంటుంది. గతంలోనైతే మనం ఆ పీసీ మెటల్ను ఈజర్ వ్యాలెట్ యాడ్ పీస్ మెటల్ చేసినందుకు మనకు చార్జెస్ తక్కువగా, బట్ ఏదైతే ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనకు దాదాపు $2 నుంచి $2.5 అనేది కట్ అవుతుండే. సో అక్కడ నుంచి ఏదైతే సీడ్ ఫండింగ్ యూజర్ వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక $2 వర్త్ బిఎన్బి అనేది కట్ అవుతుండే. ఓవరాల్గా 4 నుంచి 5 మన కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్నటువంటి పీఎస్ మెటాలను మనం సీడ్ ఫండింగ్ చేయడానికి $4-5 వర్త్ బిఎన్బి ఛార్జెస్ అనేది అవుతుండే సార్. ఇప్పుడు కేవలం జస్ట్ ఒక 2-3-4 రూపీస్లోనే మనకు చాలా చాలా తక్కువతోని కూడా సీడ్ ఫండింగ్ అనేది కావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ జేడిఆర్ సార్. నేను ఒక డైలాగ్ వాడాను, మరి మీరు ఎలా అర్థం చేసుకున్నారో ఏమో. ఎక్కడ పోగొట్టుకునేది అక్కడ సంపాదించుకోవాలని దేనికి వాడాను అంటే, అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు అయిపోతున్నాయి, రివార్డెడ్లకు వస్తున్నాయి కదా, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేసుకుని దాంట్లో నింపాలనే పదాన్ని ఇలా వాడాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, గ్రేట్ సార్. సో 250 ఏదైతే ఉందో అది మళ్ళీ 250 చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు. గ్రేట్ సార్, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సార్. ఇంకా ఎనీ లీడర్స్ వెల్కమ్ సార్. ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా రావచ్చు. మా సతీష్ కుమార్ సార్ వచ్చారు. గుడ్ ఈవినింగ్ రమేష్ సార్. గుడ్ ఈవినింగ్ రమేష్ సార్. సార్ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ మనకు ఇది అమిచిస్ట్ ఎదురాళ్ళు మనకు ఏమంటారు, పీవీసీ మెటాలా బిఎస్డీలా వచ్చేటి టోకెన్ ఫార్మింగ్ వ్యూ రూపాయలు 3 ఇంతకు ముందు వస్తుంది అమిచిస్ట్ ఎదురాళ్ళు. అవును సార్. ఇప్పుడు రీడింగ్ అవుతలేదు కదా సార్, అది అందరికి కావట్లేదు సార్. మనకు అప్డేట్ వచ్చినప్పటి నుంచి సిస్టమ్ ఆపడం జరిగింది. ఇంతకు ముందు మనకు సీడ్ వాల్యూగా ఉండి మనకు అక్కడ ఉన్న వాటితో 50 కంటే ఎక్కువ మనం రెడీమ్ చేసుకుంటే 50 నుంచి 100 మనం రెడీమ్ చేసుకుంటే సీడ్ ఫండింగ్ లో స్టేకింగ్ లో పీఎస్ మెటల్ రావడం జరుగుతుండే. సో ఆ వ్యాలెట్ ని అప్డేట్ వచ్చిన తర్వాత ఫార్మింగ్ వ్యాలెట్ అని పేరు ఇచ్చారు సార్ అక్కడ. అయితే మనకి ఇప్పటి వరకు డీపీలు వచ్చిన వాటిలలో మనకు వచ్చినటువంటి ఒక 10,000 డీపీలు వచ్చినట్టయితే ఆ 10,000 డీపీలలో 50% అనేది మనకు రిలీజ్ అయినాయి సార్ ఇన్ని రోజులుగా. అవును, అంటే ఒక 5,000 డీపీలు అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. సో 5,000 డీపీలు అనేది ఇన్ని రోజులు సీడ్ ఫండింగ్ ఇచ్చింది. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఇవ్వడానికి సిస్టమ్ మనకు ప్రయత్నం చేస్తుంది సార్. అది ఇంకా మనకు అప్డేట్ రాలేదు, ఇంకా మనకు రెడీమ్ చేసుకునే అవకాశం ఇంకా రాలేదు సార్, వస్తుంది. ఓకేనా సార్? ఓకే. ఫార్మింగ్ వ్యాలెట్ అని పేరు ఇచ్చింది అక్కడ మనకు, ఇంకా రాలేదు, కమింగ్ గా ఉంది అక్కడ. ఓకే సార్. ఈ పీవీసీ మెటా వాల్యూ ఇప్పుడు మార్చ్ 21 కదా సార్, జూన్ జూలై వరకు పెరుగుతుందా సార్? జూలై వరకు పెరుగుతుందా? పెరుగుతుంది సార్. పాత రేట్ వస్తుందా? 12.6 అవుతుందా సార్? ఎంత అనేది మనం చెప్పలేము సార్. భూమి అనే $10, $20 కూడా వేరే వేరే కాయిన్లు పెరుగుతున్నాయి. సో మంచి రేటు మనం
మంచి మార్కెట్లు గిట్లా వచ్చిందంటే మంచి రేట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది సార్. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు సిస్టమ్ ఎలాగో మనము రోజు మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నాం. మనకు సిస్టమ్ గురించి మనకు ఎవరికి కాన్ఫిడెన్స్ గా లేనట్టుగా మనం అన్ని అర్థం చేసుకుంటున్నాము. ఒకరిని మనం అడిగి అతను చెప్పాడు ఏమని, నీకు చెప్పినప్పుడు నేను కాన్ఫిడెన్స్ గా ఉన్నా కంపల్సరీ పెరుగుతుందన్న నమ్మకంతో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ టైమింగ్ నేను చేసుకుంటా ఉన్నాను. ఒకవేళ రేపు రాదులే అంటే నువ్వు ఎందుకు చెప్పినావు నాకు అర్థం అని చెప్పి రేపు అడగలుగుతావు అతన్ని. ఎందుకంటే సిస్టమ్ గురించి ఎవరికి మనకు కాన్ఫిడెన్స్ మనము నమ్మకంతో ముందుకు వెళ్ళలేదు తప్ప ఎవరు చెప్పింది మనకు సిస్టమ్ గురించి అంతగా అదిలేదు కాబట్టి అసలన్న నమ్మకంతోనే మరీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి చేసుకుంటాము. అసలు నమ్మకంతో నువ్వు కాన్ఫిడెన్స్ ధైర్యమే మనకు సాహసం చెప్పింది కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఆన్సర్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరం కూడా నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం సార్. సో సిస్టమ్ మనకు మంచి అప్డేట్లు రాబోతున్నాయి అనేసి లీడర్ల ద్వారా కూడా మనకు చాలా మీటింగ్స్లలో చెప్పడం కూడా జరుగుతుంది. సో బిట్కాయిన్ హాల్వింగ్ ఉంది, మంచి బుల్ రన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అనేసి బుల్ రన్ గా కూడా అన్ని కాయిన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మన యొక్క పీస్ మెట కూడా మార్కెట్లో రావడమా ఇంకేదా మనకు ఎక్స్చేంజ్ లోకి రావడానికి ఇంకా మంచి అప్డేట్స్ అనేది మనకు రావాల్సినవి ఉన్నాయి. సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ లో కూడా ఆప్షన్స్ అనేది కూడా మనకు పూర్తిగా మనకు వచ్చాయి. బట్ అక్కడ మనకు ఏదైతే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వర్కింగ్ అనేది కాలేదు. సో ఎలాంటి వర్కింగ్ స్టార్ట్ అయినా కూడా మంచి రేట్ కూడా మనం చూసే అవకాశం ఉంది. సో అందరూ కూడా మీ పేషెన్స్ గా వెయిట్ చేద్దాం సార్, చూద్దాం. మనం అందరం కూడా మరి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ని మనం అందరం పొందడానికి సిద్ధంగా ఉన్నాం. సో ప్రతి ఒక్కరం కూడా నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం సార్. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలనేసి కోరుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ సార్, మరి టైం 11:09 అవుతుంది. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు రాజేష్ సార్ కొద్దిగా మనకి బిజీగా ఉంటున్నారు ఆల్రెడీ. ఓకే, కంక్లూడ్ చేసుకుందాం సార్ అయితే ఇంకా. ఓకే సార్. ఓకే సార్, టైం అయింది కదా, చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ సార్, ఈ రోజు నిజంగా ఎక్సలెంట్. ఈ రోజు చాలా మంది కూడా షేర్ చేసుకున్నారు, చాలా మంది కూడా డౌట్స్ అడిగారు, క్లియర్ చేసుకున్నారు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీస్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. జై పీస్ మెట. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీస్ నెవర్. థ్యాంక్ యూ. ఓకే, రేపు మీట్ అవుదాం సార్. రేపు ఈవినింగ్ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సార్.